హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. ఇప్పటివరకు మన లాస్ట్ వీడియోస్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే చాప్టర్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. అండ్ మన అప్కమింగ్ వీడియోస్లో మనం మన నెక్స్ట్ చాప్టర్ అయిన ఎలక్ట్రిసిటీ చాప్టర్ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. యాక్చువల్గా మనకు లైట్ చాప్టర్ తర్వాత హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ అనేది ఉంది. బట్ మనం ఇక్కడ ఏంటంటే టఫెస్ట్ టు ఈజియెస్ట్ టాపిక్స్ని వన్ బై వన్గా చూద్దాం. అందులోనూ మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ అన్నది మన ఫిజిక్స్ సిలబస్లో ఉన్న చాప్టర్లలో కల్లా సెకండ్ బిగ్గెస్ట్ చాప్టర్ అనమాట. సో ఈ మెయిన్ రీజన్ వల్ల మనం ఈ ఎలక్ట్రిసిటీ చాప్టర్ని ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఇవి మనం చూడబోయే కాన్సెప్ట్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ చాప్టర్. వన్ బై వన్గా మనం ఈ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసుకుందాం. అందులో మనకు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ కావాలంటే మనం కాస్త డీటెయిల్గా మ్యాటర్ యొక్క నేచర్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మ్యాటర్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మ్యాటర్ అంటే ఏం లేదు, మనం క్లాస్ 9 సైన్స్లో చదివినట్టుగా మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్ ఇన్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఉండే పదార్థం. ఆ మ్యాటర్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ అనేది దేంతో బిల్డ్ అయ్యింది అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకు మ్యాటర్ ఈజ్ బిల్డప్ విత్ మాలిక్యూల్స్. అండ్ ఈ మాలిక్యూల్స్ కూడా యాటమ్స్తో బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యాటమ్స్ కూడా మనకు 3 రకాలైన ఫండమెంటల్ పార్టికల్స్తో బిల్డ్ అవ్వడం జరుగుతుంది. అవేంటంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అన్నవి మనకు యాటమ్కి మధ్య భాగంలో న్యూక్లియస్లో కంబైన్గా ఉంటాయి. బట్ ఈ ఎలక్ట్రాన్స్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ అన్నవి ఈ న్యూక్లియస్ చుట్టూ మనకు సోలార్ సిస్టంలో ప్లానెట్స్ తిరుగుతున్నట్టు ఈ ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ రకంగా ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి న్యూక్లియస్ చుట్టూ తిరిగే క్రమంలో కొన్నిసార్లు ఏమవుతాయంటే ఒక యాటమ్ నుంచి ఇంకో యాటమ్కి, ఒక మాలిక్యూల్ నుంచి ఇంకో మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అదెందుకు అవుతుంది? యూనివర్స్లో మనకు ఒక ఫండమెంటల్ నేచర్ రూల్ అనేది ఉంది. అదేంటంటే ఆబ్జెక్ట్స్ని ఎప్పుడూ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంచడానికి నేచర్ అనేది ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? సమతా స్థితి. దీన్నే మనం జనరల్గా ప్రశాంతంగా ఉంచడం అంటాం. సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకుందాం అనుకోండి. అందులో ఆ ఆబ్జెక్ట్కి కరెక్ట్గా మనకు 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్గా ఉందనుకుందాం. అంటే ప్రశాంతంగా ఉంది లేదా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ నుంచి ఏదైనా కారణం వల్ల ఎలక్ట్రాన్స్ అన్నవి రిమూవ్ చేయబడ్డాయి అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ అన్నది పాజిటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్గా యాక్ట్ అవుతుంది. ఇలా కాకుండా ఆ ఆబ్జెక్ట్కి 10 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసామనుకుంటే అలాంటప్పుడు ఈ ఆబ్జెక్ట్ అన్నది మనకు నెగిటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్గా యాక్ట్ అవుతుంది. సో ఈ 2 కేసెస్లో ఏంటంటే మనకు ఆబ్జెక్ట్ అనేది ఆల్వేస్ ట్రై టు అటైన్ న్యూట్రల్ స్టేట్, అంటే ఈక్విలిబ్రియం స్టేట్కి లేదా సమతా స్థితికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్లో మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతాయి, ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వవు? ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్నవి న్యూక్లియస్ చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అన్నవి ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా ఈజీ. సో మనం ఎప్పుడైనా ఈ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ మ్యాటర్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ గురించే మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్స్ అనేవి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్గా ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్నవి లేదా మ్యాటర్ అన్నది ఎందుకు చార్జ్డ్ ఆబ్జెక్ట్స్గా మారుతుంది? బేసికలీ 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి న్యాచురల్గా వాటంతట అవే మారడం జరుగుతుంది, లేకపోతే ఆర్టిఫిషియల్గా మన పర్పస్ కోసం ఆబ్జెక్ట్స్ని ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్గా మనమే మార్చడం జరుగుతుంది. ఈ 2 రీజన్స్ వల్ల మనకు ఆబ్జెక్ట్స్ అన్నవి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్గా ఏర్పడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే టైప్స్ ఆఫ్ మెటీరియల్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆబ్జెక్ట్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే న్యూట్రల్ ఆబ్జెక్ట్స్, నెక్స్ట్ది
చార్జ్డ్ ఆబ్జెక్ట్స్. ఈ న్యూట్రల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్కి కావలసిన ఎలక్ట్రాన్స్ ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నే ఎలక్ట్రాన్స్ ఆబ్జెక్ట్లో ఉంటే దాన్ని మనం న్యూట్రల్ ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఒక ఆబ్జెక్ట్లో ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని మనం పాజిటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్ అని, అండ్ ఒక ఆబ్జెక్ట్లో ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుంటే అది నెగిటివ్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్. ఈ రకంగా బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ చాప్టర్లో వచ్చేసి మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఈ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ గురించి మాత్రమే. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి ఇప్పుడు వర్డ్స్లో చూద్దాం. ఇట్ ఈస్ ద ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ కాసెస్ ఇట్ టు ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నది ఒక ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్, జస్ట్ లైక్ మాస్, లెంత్, టైం, టెంపరేచర్ ఇలాంటివి. అండ్ దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే సింపుల్గా గుర్తించవచ్చు లేదా మెకానిజం యూస్ చేసి గుర్తించవచ్చు. సో ఇక్కడ ఏంటంటే టు బి స్పెసిఫిక్, మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక మన ఆబ్జెక్ట్స్ని ఉంచినప్పుడు అది ఏదో ఒక సైడ్కి రిఫ్లెక్ట్ అవుతాయి ఒకవేళ అవి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ అయితే. సో ఈ రకంగా మనం ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ని గుర్తించడం జరుగుతుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం క్యాపిటల్ క్యూతో డినోట్ చేస్తాం. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ క్యాపిటల్ క్యూ ఈజ్ కూలుంబ్. ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ అంటే కూలుంబ్ అని రాయాలి. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్కి కొన్ని ప్రాపర్టీస్, లక్షణాలు అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, పరిమాణం ఉంటుంది, కానీ దిశ ఉండదు, డైరెక్షన్ ఉండదు. జస్ట్ లైక్ అవర్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కూడా ఒక స్కేలార్. ఓన్లీ దానికి క్వాంటిటీ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మనకు 3 కూలుమ్, 1 కూలుమ్, 5 కూలుమ్ అని క్వాంటిటీ మాత్రమే ఉంటుంది, కానీ దానికి ఏ డైరెక్షన్ కూడా ఉండడం జరగదు. సో ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అది మన ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. తర్వాత లైక్ చార్జెస్ రిపెల్స్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ యాక్చువల్గా మనకు 2 టైప్స్లో ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఛార్జ్ అండ్ ఒకటి నెగిటివ్ ఛార్జ్. అండ్ ఈ ఛార్జెస్ని సపోజ్ మనం 2 పాజిటివ్ ఛార్జెస్ని దగ్గరగా ఉంచామంటే ఇవి ఎప్పుడు రిపెల్ అవుతాయి, అంటే 2 దూరంగా జరుగుతాయి, ఒకదాన్ని ఒకటి నెట్టుకుంటాయి. అలా కాకుండా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఛార్జ్ని దగ్గరగా ఉంచామంటే అవి 2 కూడా అట్రాక్ట్ అవుతాయి, ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. ఇది మన సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. నెక్స్ట్, ఇట్ ఫాలోస్ అడిటివ్ ప్రాపర్టీ. సపోజ్ ఇది మన ఆబ్జెక్ట్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ ఛార్జ్ని లెట్ us సే మనం క్యాపిటల్ క్యూ అనుకుందాం. అండ్ ఈ ఆబ్జెక్ట్లో మనకు అగైన్ Q1, Q2, Q3 అనే 3 ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయనుకుందాం. అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ క్యాపిటల్ Q ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. దీన్నే మనం అడిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అది మన థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. దీని తర్వాత మన ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. అంటే ఇక్కడ ఏం లేదు, మనం ఒక ఆబ్జెక్ట్ లేదా సిస్టమ్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని కానీ లేదా సిస్టమ్ని కానీ కన్సిడర్ చేసామంటే ఆ ఆబ్జెక్ట్ లేదా సిస్టమ్ అన్నది ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు, అంటే పక్కనున్న వాటితో రియాక్ట్ అవ్వకుండా దాని మానాన అది ఉన్నప్పుడు దాని టోటల్ ఛార్జ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. దాన్నే మనం కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్
సపోజ్ ఒక ఆబ్జెక్ట్ని మనం ఒక ప్లేస్లో ఉంచామనుకుందాం. ఆ ఆబ్జెక్ట్ అనేది దేంతో కూడా రియాక్ట్ అవ్వట్లేదు అండ్ ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ అండ్ ఛార్జ్ ఈస్ క్యాపిటల్ క్యూ అనుకుంటే మనం ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి రేపు వచ్చినా అంతే ఛార్జ్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ వచ్చినా అంతే ఛార్జ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చినా కూడా అంతే ఛార్జ్ ఉంటుంది అంటిల్ ఇట్ రియాక్ట్స్ విత్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సరౌండింగ్స్. ఇది మన ఫోర్త్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అండ్ దీని తర్వాత మన ఫిఫ్త్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్. అంటే మన ఆబ్జెక్ట్లో ఉన్న టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం క్యాపిటల్ క్యూ అనుకుంటే అది ఆల్వేస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్కి ఈక్వల్గా ఉంటుంది. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటే ఏంటంటే అందులో ఉన్న టోటల్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ని మనం యాడ్ చేసామంటే ఎంతైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ఆబ్జెక్ట్. ఇది మన ఫిఫ్త్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక కాన్స్టాంట్ కాబట్టి మనకు చాలా సందర్భాల్లో ప్రాబ్లమ్స్లో అడగడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ ద కాన్స్టాంట్. E ఈక్వల్స్ టు 1.602 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్. సపోజ్ మనకు ఆబ్జెక్ట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకుంటే 10 ఇంటూ 1.602 ఇంటూ 10⁻⁻19 అని క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ ఛార్జ్ ఎంతైతే వస్తుందో అది క్యూ అనుకోవచ్చు. ఇవి మన 5 ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అండ్ ఫైనల్గా మనం ఈ థర్డ్ ప్రాపర్టీ అండ్ ఫిఫ్త్ ప్రాపర్టీని కరెక్ట్గా అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ మనకు క్యూ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 అని లేదా క్యూ ఈక్వల్స్ టు ఎన్ని అని రాయడం జరిగింది. ఈ రెండింటిని ఇప్పుడు మనం కలిపి రాసామంటే మనకు క్యూ ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ఈక్వల్స్ టు NE అని ఫైనల్ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇవి మన ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ చాప్టర్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేది ఈ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్ గురించి. ఎందుకంటే ఒకవేళ ఈ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నవి ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఒక సర్ఫేస్ మీద అక్యుములేట్ అయితే ఆ రకంగా అక్యుములేట్ అయ్యే ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. అలా కాకుండా ఒక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్లో ఎలక్ట్రాన్స్ అన్నవి ఒక ప్లేస్లో ఉండకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి కానీ ఫ్లో అవుతూ వెళ్తే దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో దీన్ని వర్డ్స్లో రాస్తే మనకేమొస్తుందంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఎలక్ట్రిసిటీ విచ్ ఈస్ క్రియేటెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి. అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఎ ఫినామినాన్ క్రియేటెడ్ బై ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందాక చెప్పిందే వర్డ్స్లో ఇక్కడ రాయడం జరిగింది. ఈ రకంగా మూమెంట్ ఆఫ్ ఛార్జెస్ని బేస్ చేసుకొని మనకు 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా మనం మెయిన్గా ఈ చాప్టర్లో ఫోకస్ చేసేది ఏంటి? ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్. సో ఇప్పుడు మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలిసింది. ఒక ఆబ్జెక్ట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అయితే దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కరెంట్ అన్నది ఫ్లో అవ్వడానికి మనకు ఒక పాత్ అనేది కావాలి. ఆ కంటిన్యూయస్ పాత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఇక్కడ ఏం లేదు, మనకు సౌండ్ ట్రావెల్ చేయాలంటే ఒక మీడియం కావాలి, అలాగే ఒక వెహికల్ పోవాలంటే మనకు రోడ్ కావాలి, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా పాస్ అవ్వడానికి దానికి ఒక పాత్ అనేది ఉండాలి. ఆ పాత్నే మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. సో దీన్నే వర్డ్స్లో రాస్తే మనకు ఏ కంటిన్యూయస్ అండ్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అండ్ ఈ పాత్లో ఛార్జెస్ లేదా ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయ్యేటప్పుడు దాన్ని 2 రకాలుగా స్టడీ చేయడం జరుగుతుంది.
మన ఓల్డెన్ డేస్లో వచ్చేసరికి ఒక మిత్ ఏంటంటే, ఒక అపోహ ఏంటంటే, ఎలక్ట్రిసిటీ కాజ్డ్ బై పాజిటివ్ చార్జెస్ అని మన ఏన్షియంట్ పీపుల్ నమ్మేవాళ్ళు. బట్ మన స్టడీస్లో తెలిసింది ఏంటంటే, ఎలక్ట్రిసిటీ కెన్ బి ఓన్లీ కాజ్డ్ బై నెగిటివ్ చార్జెస్. సో ఇక్కడ ఏంటి, మన ఓల్డెన్ డేస్లో వాళ్ళు స్టడీ చేసిన మెథడ్ని మనం కన్వెన్షనల్ కరెంట్ అంటాం. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏమని నమ్మేవాళ్ళు, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ పాజిటివ్ చార్జెస్ విచ్ ఈస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉండే పాజిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ చార్జెస్ అనేవి అలాంగ్ విత్ ద సర్క్యూట్ ట్రావెల్ అవుతూ నెగిటివ్ టెర్మినల్కి రీచ్ అవుతాయని కన్వెన్షనల్ కరెంట్లో ఓల్డెన్ డేస్లో నమ్మేవాళ్ళు. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే, ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ నెగిటివ్ చార్జెస్ విచ్ ఈజ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు ద పాజిటివ్ టెర్మినల్. ఎగ్జాక్ట్గా వాళ్ళు నమ్మిన దానికి ఆపోజిట్గా మనకు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ టు అలాంగ్ విత్ ద సర్క్యూట్ ట్రావెల్ అవుతూ పాజిటివ్ టెర్మినల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం నాన్ కన్వెన్షనల్ మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు ద నెగిటివ్ టెర్మినల్. సో అది కన్వెన్షనల్ కరెంట్. అండ్ యాక్చువల్గా జరిగేది ఏంటి, ఎలక్ట్రాన్స్ ఇన్ ద సర్క్యూట్ విల్ ట్రావెల్ ఆల్వేస్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు ద పాజిటివ్ టెర్మినల్. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ కన్వెన్షనల్ కరెంట్. సో ఇది మన డిస్కషన్ అబౌట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మనం కరెంట్ అంటున్నాం, అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అది ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఇది మనం ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ అనుకుందాం. ఈ కండక్టర్లో మనకు ఏ అండ్ బి అనే రెండు ఎండ్స్ అనే ఉన్నాయి. లెటస్ సే మనం ఒక మార్కింగ్ని ఈ రకంగా డ్రా చేసాం అనుకుందాం. సో దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ. ఇప్పుడు ఏదైనా ఒక కారణం వల్ల, వెదర్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ కాజ్ లేదా ఆర్టిఫిషియల్ కాజ్ వల్ల ఏ దగ్గర మనకు ఎలక్ట్రాన్స్ అనేవి లేదా చార్జెస్ అనేవి హై నెంబర్లో ఉన్నాయి బి కంటే. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో లేదా చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఏ ఎండ్ నుంచి బి ఎండ్కి ఈ రకంగా ట్రావెల్ అవుతూ పాస్ అవ్వడం జరుగుతాయి. ఈ రకంగా పాస్ అయ్యే క్రమంలో అవి ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని దాటుతూ వెళ్ళాల్సి ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ ఒక డిటెక్టర్ని ఉంచామంటే, ఆ డిటెక్టర్ని యూజ్ చేసి ఎంతైతే చార్జ్ అన్నది ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్గా పాస్ అయ్యి బీకి చేరుతుందో ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ టీ, దాన్ని మనం ఎలక్ట్రిసిటీ అంటాం. అంటే ఏం లేదు, ఏ దగ్గర బి దగ్గర అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడ నుంచి తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న సైడ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. ఈ రకంగా ట్రావెల్ అయ్యేటప్పుడు మనం ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని అబ్జర్వేషన్ పాయింట్గా ఉంచి ఆ పాయింట్లో మనం టీ టైంలో ఎన్నైతే ఛార్జెస్ని అబ్జర్వ్ చేసామో ఆ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ని క్యాల్కులేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ కరెంట్ని క్యాపిటల్ ఐతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ. సో ఇక్కడ క్యూ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ టీ అంటే టైం టేకెన్. దీన్ని మనం వర్డ్స్లో రాసామంటే, ఇఫ్ ఎ నెట్ ఛార్జ్ క్యూ flows across any cross section of a conductor in time t, then the current t through the cross section is I equals to q by t. దీన్ని మనం సింపుల్గా రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ మనం ఆల్రెడీ I ఈక్వల్స్ టు q by t చూసాం, విచ్ ఈస్ నథింగ్ బట్ I ఈక్వల్స్ టు NE by t. అండ్ ఇక్కడ NE అంటే ఏంటి, మనం ఇందాక ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్లో చూసాం కదా, Q ఈక్వల్స్ టు NE, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది.
సో ఇది డెఫినేషన్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ దీనికి సంబంధించి మనకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి మనం అమ్మీటర్ అనే డివైస్ని యూజ్ చేస్తాం. ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఆంపియర్. ఆంపియర్ ఈస్ నథింగ్ బట్ ద సైంటిస్ట్ నేమ్. అండ్ 1 ఆంపియర్ ఈక్వల్స్ టు ద ఫ్లో ఆఫ్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ పర్ సెకండ్. ఒక కండక్టర్లో ఒక క్రాస్ సెక్షన్ గుండా 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ అన్నది 1 సెకండ్లో పాస్ అయితే దాన్ని మనం 1 ఆంపియర్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఈక్వేషన్గా రాసామంటే మన ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా ఏంటి? I ఈక్వల్స్ టు Q/T, విచ్ ఈస్ నథింగ్ బట్ I ఈక్వల్స్ టు 1 కూలుంబ్ డివైడెడ్ బై 1 సెకండ్. ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది I ఈక్వల్స్ టు 1 ఆంపియర్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు 1 మార్క్కి అడిగే ఛాన్స్ ఉంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ దీంతోపాటు మనకు కొన్ని కన్వర్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా మనకు ఇన్ వ్యూ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఇది 1 మిల్లీ యాంపియర్. 1 మిల్లీ యాంపియర్ అంటే ఏంటి? 10⁻³ యాంపియర్స్ మీన్స్ 0.001 యాంపియర్స్ని మనం 1 మిల్లీ యాంపియర్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో 1 మైక్రో యాంపియర్ ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻6 యాంపియర్. అంటే 0 పక్కన 5 zeros 1 పెట్టామంటే మనకు మైక్రో యాంపియర్ అని పిలవడం జరుగుతుంది. ఇవి కన్వర్షన్స్. ప్రాబ్లమ్స్లో యూజ్ చేసేటప్పుడు మనకు ఈ వాల్యూస్ అనేవి కొన్నిసార్లు ఇవ్వరు. సో దీన్ని మనమే గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ 11.1. ఏమి ఇచ్చారంటే ఏ కరెంట్ ఆఫ్ 0.5 ఆంపియర్ ఈస్ డ్రాన్ బై ఏ ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఫర్ 10 minutes. Find the amount of electric charge that flows through the circuit. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే 0.5 ఆంపియర్ కరెంట్ అన్నది ఒక బల్బ్ యొక్క ఫిలమెంట్ గుండా 10 నిమిషాలు అన్నది పాస్ అయింది. ఈ రకంగా పాస్ అయినప్పుడు ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని మనల్ని కనుక్కోమని అడిగారు. సో దీన్ని మనం సాల్వ్ చేసామంటే సొల్యూషన్ గివెన్ వాల్యూస్. ఎలక్ట్రిక్ కరెంట్ I ఈక్వల్స్ టు 0.5 ఆంపియర్. తర్వాత టైమ్ ఆఫ్ యూసేజ్ అంటే ఎంతసేపు వాడారు? T ఈక్వల్స్ టు 10 minutes. అండ్ తర్వాత ఏమి ఇచ్చారు? ఎలక్ట్రిక్ ఛార్జ్ Q ఈస్ అన్నోన్, అంటే మనం దీన్ని కనుక్కోవాలి. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే వీ నో దట్ I ఈక్వల్స్ టు Q/T. ఇది జనరల్ ఫార్ములా. I వాల్యూ 0.5 ఈక్వల్స్ టు Q/600. ఎందుకు 600? బికాస్ ఇక్కడ మనకు T 10 minutes అని ఇచ్చారు. 10 ఓకే, బట్ మినిట్స్ ఏంటి? అది SI యూనిట్ ఆఫ్ టైం అనేది కాదు. మనం ఏదన్నా ఒక ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అన్ని వాల్యూస్ అన్నవి ఒకే మెట్రిక్ సిస్టంలో ఉండాలి. ఎయిదర్ SI యూనిట్లో ఉండాలి లేదా CGS యూనిట్లో ఉండాలి. లేకపోతే మనం చేసే ఆన్సర్ అన్నది కరెక్ట్ కాదు. సో మినిట్స్ అనేది SI యూనిట్ ఆఫ్ టైం కాదు కాబట్టి SI యూనిట్ ఆఫ్ టైం సెకండ్స్ కాబట్టి ఈ 10 minutesని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు 10 × 60 దట్ ఈస్ నథింగ్ బట్ 600 seconds. సో ఈ రకంగా 600 seconds వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ Q కాబట్టి Qని రైట్ హ్యాండ్ సైడ్లోనే ఉంచుకొని ఈ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్లో ఉన్న 600ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించామంటే అది 0.5తో మల్టిప్లై అవుతుంది. ఈ రకంగా మల్టిప్లై అవ్వడం వల్ల మనకు Q ఈక్వల్స్ టు 300 కూలుమ్స్ అని ఫైనల్ ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే 300 కూలుమ్స్ ఆఫ్ ఛార్జ్ అన్నది ట్రాన్స్ఫర్ అయిందని దీని మీనింగ్. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది యాక్చువల్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లం కాదు, ఇంటెక్స్ క్వశ్చన్. అందులో మనల్ని ఏమడిగారు? క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్స్టిట్యూటింగ్ 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్. అంటే 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అని మనం కన్సిడర్ చేస్తే అందులో
ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నవి అకామిడేట్ అవుతాయి, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నవి ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్లో ఉంటాయి అని కనుక్కోమని చెప్పడం జరిగింది. సో అది ఎలా కనుక్కుంటామంటే గివెన్ వాల్యూస్ ఎలక్ట్రిక్ ఛార్జ్ Q ఈక్వల్స్ టు 1 కూలుంబ్, అది ఆల్రెడీ ఇచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N ఈక్వల్స్ టు ఫైండ్ చేయాలి. ఇప్పుడు వీ నో దట్ Q ఈక్వల్స్ టు NE, మనకు తెలిసిన ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే Q అనేది 1 ఈక్వల్స్ టు N ఇంటూ 1.602 ఇంటూ 10⁻⁻19. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో ఎందుకంటే ఇందుకోసం. సో 1 ఈక్వల్స్ టు N ఇంటూ 1.602 ఇంటూ 10⁻⁻19. మనకు కావాల్సింది N వాల్యూ కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లికేషన్లో ఉన్న ఈ డిజిట్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకుంటే మనకు 1/1.602 ఇంటూ 10⁻⁻19 ఈక్వల్స్ టు N అని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న 10⁻⁻19ని న్యూమరేటర్లోకి పంపిస్తే మనకు 1 ఇంటూ 10⁻19 డివైడెడ్ బై 1.602. నెక్స్ట్ స్టెప్లో ఈ 1/1.602ని డివైడ్ చేసామంటే మనకు వచ్చేది 0.625 ఇంటూ 10⁻19. తర్వాత ఈ పాయింట్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే మనకు N ఈక్వల్స్ టు 6.25 ఇంటూ 10⁻18 అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కన్స్టిట్యూటింగ్ 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్. అండ్ దీంతో మన ప్రాబ్లం అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పుడు లెట్ us సే ఇన్ఫైనైట్ దూరంలో ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఉందనుకుందాం. దాన్ని మనం Qతో డినోట్ చేసాం. ఆ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్న ఒక ఛార్జ్ని మనం ఒక రెఫరెన్స్ పాయింట్ దగ్గరికి తెచ్చామనుకుందాం. ఆ రకంగా తేవడానికి మనం చేసే వర్క్ డన్ ఏదైతే ఉందో ఆ వర్క్ డన్నే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. దీన్నే మనం ఫార్ములాగా రాసామంటే వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దీన్నే మనం Vతో డినోట్ చేస్తాం. అలాగే సపోజ్ మనం ఒక ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని పాయింట్ ఏ దగ్గర ఉంచాం. సో దీన్ని మనం VA అనుకుందాం. అండ్ ఇంకో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని పాయింట్ B దగ్గర ఉంచాం. సో దీన్ని మనం VB అనుకుందాం. సపోజ్ ఈ VA అండ్ VB ఆర్ నాట్ ఈక్వల్ టు మీన్స్ దట్ ఎయిదర్ VA గ్రేటర్ దాన్ VB ఆర్ VB గ్రేటర్ దాన్ VA అనుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక కేసుని తీసుకుందాం, VA గ్రేటర్ దాన్ VB అని తీసుకుందాం. అలాంటప్పుడు మనకేం జరుగుతుంది, ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ మధ్య ఉండే డిఫరెన్స్ మీన్స్ VA మైనస్ VB విచ్ ఈస్ నథింగ్ బట్ VAB విల్ బీ ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే రెండు ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ మధ్య ఉండే డిఫరెన్స్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మనం వర్డ్ ఫార్మెట్లో రాసామంటే ఇట్ ఈస్ ద వర్క్ డన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ బ్రింగింగ్ ఏ పాజిటివ్ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ రెఫరెన్స్ పాయింట్. ఇందాక మనం చెప్పిన డిస్కషన్లోదే ఇక్కడ రిటర్న్ ఫార్మెట్లో రాయడం జరిగింది. అండ్ దీని తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, the work done to move a unit charge from one point to the other point. అంటే సేమ్ ఇందా చెప్పింది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్లో ఇన్ఫైనైట్ టు రెఫరల్ పాయింట్ అన్న, పొటెన్షియల్ డిఫరెన్స్లో వన్ పాయింట్ టు అదర్ పాయింట్ అని చెప్పాం. సింపుల్. అండ్ దీని ఫార్ములా V ఈక్వల్స్ టు W/Q వేర్ V ఈక్వల్స్ టు పొటెన్షియల్ డిఫరెన్స్, W ఈక్వల్స్ టు వర్క్ డన్, Q ఈక్వల్స్ టు నెట్ ఛార్జ్.
అండ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటంటే వోల్ట్. ఈ వోల్ట్ కూడా అలెగ్జాండర్ వోల్టా అనే సైంటిస్ట్ నేమ్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వోల్ట్ మీటర్. సో ఇందాక మనం 1 యాంపియర్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు వచ్చేసి 1 వోల్ట్ అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఎ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. When 1 joule of work is done to move a charge of 1 coulomb from one point to the other point. అంటే 1 వోల్ట్ అని ఎప్పుడు చెప్తామంటే 1 జౌల్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అన్నది ఒక కండక్టర్లో జరిగితే దాన్ని మనం 1 వోల్ట్ అని చెప్తాం. ఈ 1 యాంపియర్ అండ్ 1 వోల్ట్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. సో కీప్ ఇన్ మైండ్. అండ్ ఇప్పుడు మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఎగ్జాంపుల్ 12.2ని డీటెయిల్గా సాల్వ్ చేద్దాం. అందులో ఏమి ఇచ్చారంటే హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ మూవింగ్ ఎ ఛార్జ్ ఆఫ్ 2 కూలుమ్ అక్రాస్ 2 పాయింట్స్ హ్యావింగ్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ 12 వోల్ట్స్. ఇది మన ప్రాబ్లం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ వాల్యూస్. ఇక్కడ మనకిచ్చిన వాల్యూస్ ఏంటంటే ఛార్జ్ వచ్చేసి 2 కూలుమ్ అని ఇచ్చారు, వోల్టేజ్ 12 వోల్ట్ అండ్ మనల్ని కనుక్కోమని చెప్పింది వర్క్ డన్. ఇందాక మనం చూసిన ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే వీ నో దట్ V ఈక్వల్స్ టు W/Q. అంటే V ప్లేస్లో 12 ఈక్వల్స్ టు W/2. ఇప్పుడు మనకు కావాల్సింది వర్క్ డన్ కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్లో ఉన్న 2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే 12 ఇంటూ 2 ఈక్వల్స్ టు W అవుతుంది. అండ్ W ఈక్వల్స్ టు 12 ఇంటూ 2 24 కాబట్టి 24 జౌల్స్. ఇది మన ఆన్సర్. ఈ రకంగా పొటెన్షియల్ డిఫరెన్స్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక సబ్ ప్రాబ్లం లాంటిది. మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లో ఇది జస్ట్ 2-3 స్టెప్స్ లాగా మనకు ఉపయోగపడుతుంది. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఏం లేదు, ఎలక్ట్రిక్ సర్క్యూటే, కానీ దాన్ని విజువల్గా రిప్రజెంట్ చేస్తే పేపర్ మీద అది ఎలా చేయాలని చెప్పేదే మనకు సర్క్యూట్ డయాగ్రామ్. An electric circuit diagram is a graphical representation of an electrical circuit. ఎలక్ట్రికల్ సర్క్యూట్ని మనం విజువల్గా రిప్రజెంట్ చేస్తే దాన్నే సర్క్యూట్ డయాగ్రామ్ అంటాం. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం ఎలక్ట్రికల్ సింబల్స్తో డినోట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్గా మనం అప్లయన్సెస్ యొక్క డయాగ్రామ్స్ని డ్రా చేస్తే అది టైం కన్స్యూమింగ్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిఫ్రిజిరేటర్ని కానీ టీవీని కానీ మన సర్క్యూట్లో ఇంక్లూడ్ చేసామనుకోండి, టీవీ డయాగ్రామ్ కానీ ఆ ఫ్రిడ్జ్ డయాగ్రామ్ కానీ గీస్తూ వెళ్తే మనకు గంటల టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి మనకు వరల్డ్ మొత్తానికి కలిపి కొన్ని ఎలక్ట్రికల్ సింబల్స్ని స్టాండర్డ్గా యూజ్ చేయడం ప్రారంభించాం. అవేంటంటే ఇవి యాక్చువల్గా మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారు. ఈ ఎలక్ట్రికల్ సింబల్స్ వస్తే తప్ప మనకు ఫర్దర్గా ఏ టాపిక్ కూడా అర్థమవ్వదు. ఎస్పెషలీ న్యూమరికల్స్లో మనకు చూసుకుంటే ఈ ఎలక్ట్రికల్ సింబల్స్ని యూజ్ చేసి మనం సర్క్యూట్ డయాగ్రామ్స్ని ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ దోస్ సర్క్యూట్ డయాగ్రామ్స్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్వశ్చన్ అర్థం కాకపోయినా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మనకు అర్థమైతే సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే. సో ఈ సింబల్స్ని కాస్త జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇప్పుడు మనం ఇందాక చూసిన పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్సెప్ట్ని ఒక కండక్టర్లో ప్రొడ్యూస్ చేసామంటే ఆ కండక్టర్లో కరెంట్ చేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మనకు 3 కేసెస్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కేసులో వచ్చేసరికి మనం VA ఈక్వల్ టు VB అని కన్సిడర్ చేస్తున్నాం. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ పాయింట్ A ఈస్ VA, పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ పాయింట్ B ఈస్ VB. లెట్ us సే ఈ రెండు పొటెన్షియల్స్ అన్నవి ఈక్వల్ అనుకుందాం. ఈ కేసులో వచ్చేసరికి ఇవి ఆల్రెడీ మనకు ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. సో ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరగదు. సో ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి మనకు కరెంట్ ఫ్లో కూడా ఉండదు. సో కరెంట్ ఫ్లో ఈజ్ నో. తర్వాత కేస్ B చూసామంటే
VA ఈజ్ గ్రేటర్ దాన్ VB. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ పాయింట్ A ఈజ్ గ్రేటర్ దాన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ పాయింట్ B. ఈ రకంగా ఉన్నప్పుడు మనకు కాస్త ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. VAలో ఛార్జెస్ అన్నవి ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ దట్ వీ హ్యావ్ డన్ బిఫోర్, ఇక్కడ మనకు ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అనేవి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మనకు కరెంట్ అనేది కూడా పాస్ అవుతుంది. తర్వాత కేసీ చూసామంటే VA ఈజ్ గ్రేటర్ దాన్ VB. అంటే VA దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ VB కంటే కాస్త ఎక్కువ ఉందనుకుందాం కంపేర్ టు కేస్ B. సో అప్పుడేమవుతుంది, మనకు కేస్ Bలో వెళ్ళే కరెంట్ కంటే మనకు కేస్ Cలో మచ్ కరెంట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత ఇంబ్యాలెన్స్ ఉంటే అంత కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఇందాక చూసాం. అండ్ సేమ్ లైక్ దట్ కేస్ Dలో మనకేమవుతుంది, VA ఈజ్ గ్రేటర్ దాన్ VB అనుకుంటే మనకు అప్పుడు కరెంట్ ఏమవుతుంది, ముందు కేసెస్లో కంటే చాలా చాలా ఎక్కువగా పాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే VA ఈక్వల్ టు VB అన్నప్పుడు కరెంట్ అనేది పాస్ అవ్వలేదు, బట్ VA గ్రేటర్ దాన్ VB అన్నప్పుడు పాస్ అయింది. అలాగే VA వాల్యూ పెరిగే కొద్దీ VB కంటే మనకు కరెంట్ వాల్యూ కూడా పెరుగుతూ వెళ్ళింది. సపోజ్ మనం దీన్ని రివర్స్లో చూసామంటే VA గ్రేటర్ దాన్ VB కాకుండా మనకేం చెప్తాం, VB గ్రేటర్ దాన్ VA అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు VB నుంచి VA ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఓన్లీ వన్ కేస్లో మాత్రమే మనకు కరెంట్ అన్నది ఫ్లో అవ్వదు, అదేది VA ఈక్వల్ టు VB. సో ఈ 4 కేసెస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా కరెంట్ అన్నది ఎప్పుడు పాస్ అవుతుంది, ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఛార్జ్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దెన్ ఓన్లీ కరెంట్ విల్ పాస్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎలక్ట్రికల్ కరెంట్ అన్నది పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా రిలేట్ అయ్యి ఉంటుంది. అంటే ఒక కండక్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఏదైతే ఉందో అది ఆ కండక్టర్ ఎండ్స్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కరెంట్ ఎక్కువ కావాలంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎక్కువ అప్లై చేయాలి. దీన్నే మనం ఓమ్స్ లా అంటాం. సింపుల్. ఈ ఓమ్ అనేది ఏంటి, ఒక సైంటిస్ట్ నేమ్. జార్జ్ సైమన్ ఓమ్ అన్నది ఒక సైంటిస్ట్ నేమ్. అండ్ అకార్డింగ్ టు దిస్ ఓమ్స్ లా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అన్నది అప్లై అవ్వడానికి మనకు 2 ఫేవరబుల్ కండిషన్స్ అనేవి కావాలి. అవేంటో అండ్ ఈ ఓమ్స్ లా ఏంటో ఇన్ డెప్త్గా ఫర్దర్గా చూద్దాం. ఓమ్స్ లా. At a constant temperature in a pure conductor, the current produced is directly proportional to the potential difference applied across its two ends. దీన్నే మనం ఓమ్స్ లా అంటాం. ఇందాక చెప్పిన 2 ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే ఓమ్స్ లా అన్నది ఓన్లీ ప్యూర్ కండక్టర్స్లో అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆ ప్యూర్ కండక్టర్ కూడా మనకు ఒకే టెంపరేచర్ దగ్గర ఉండాలి. అలాంటప్పుడే ఈ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం కరెంట్ని ఐతో డినోట్ చేస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో డినోట్ చేస్తాం కాబట్టి ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. దీన్నే మనం తిరగేసి రాస్తే వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఇక్కడ మనకు ప్రపోర్షనాలిటీ సింబల్ ఉంది అండ్ మనకు కావాల్సింది ఒక ఈక్వేషన్, బట్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్. మనకి ఏదైనా ఒక ప్రపోర్షనాలిటీ సింబల్ ఉందంటే అది ఓన్లీ మనకు ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఉండే రిలేషన్ మాత్రమే చెప్తుంది. కానీ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ వాల్యూని ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని యూజ్ చేసి కనుక్కోలేం. సో ఈ అబోవ్ ఎక్స్ప్రెషన్ని కాస్త మాడిఫై చేసి మనం రాసామంటే ప్రపోర్షనాలిటీ సింబల్ బదులు మనం ఈక్వల్ టు పెట్టి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా చేస్తే మనకు V ఈక్వల్ టు IR అని రావడం జరుగుతుంది. వేర్ V ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్, I ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ R ఈజ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఫర్దర్గా చూద్దాం. అండ్ ఈ ఓమ్స్ లాని యూజ్ చేసి మనం
3 ఫిజికల్ క్వాంటిటీస్ని రిలేట్ చేస్తున్నాం. అవేంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్. సపోజ్ మనకు వోల్టేజ్ కావాలంటే V = IR అని యూజ్ చేస్తాం. కరెంట్ కావాలంటే I = V/R అని యూజ్ చేస్తాం. రెసిస్టెన్స్ కావాలంటే R = V/I అని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ ఓమ్స్ లాని ఎలక్ట్రిక్ కండక్టర్స్లో ఎలా వర్క్ అవుతుంది అని ఒక సిమ్యులేషన్ హెల్ప్తో క్లియర్గా చూద్దాం. ఓమ్స్ లా రిలేషన్ ఏంటి? I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. అండ్ ఈ ఓమ్స్ లాని మనం ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసేటప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇందులో మనం చూసామంటే మనకు అమ్మీటర్ ఉంది, వోల్టమీటర్ ఉంది అండ్ బ్యాటరీ ఉంది. ఇప్పుడు మనం ఈ ఓమ్స్ లాని ఒక సిమ్యులేషన్ హెల్ప్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ సిమ్యులేషన్ కనుక మనం చూసామంటే మనం సర్క్యూట్ డయాగ్రామ్లో చూసినట్టుగా ఫస్ట్ మనకు కావాల్సిన ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ని ఒక్కొక్కటిగా తీసుకుందాం. సో అందులో ఫస్ట్ బ్యాటరీని తీసుకున్నాం. దాని తర్వాత బ్యాటరీకి వైర్ని కనెక్ట్ చేసాం, 2 సైడ్స్ కూడా. అండ్ దీని తర్వాత మనం ఒక ఎలక్ట్రిక్ బల్బ్ని ఈ సర్క్యూట్కి యాడ్ చేసాం. అదే మనకు రెసిస్టర్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఒక అమ్మీటర్ కావాలి కాబట్టి టు మెజర్ ఎలక్ట్రిక్ కరెంట్, అమ్మీటర్ని తీసుకున్నాం. తర్వాత ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ ఫ్లోని ఆన్ ఆఫ్ చేయడానికి మనం ఒక స్విచ్ని కూడా ఈ రకంగా యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఈ వైర్ సహాయంతో మన సర్క్యూట్ని కంప్లీట్ చేద్దాం. సో సర్క్యూట్ని మనం ఈ రకంగా కంప్లీట్ చేస్తే తర్వాత మనకు ఫైనల్గా సర్క్యూట్ అనేది ఈ రకంగా ఏర్పడుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే మనం సర్క్యూట్ని ఆఫ్లో పెట్టినప్పుడు ఎలక్ట్రాన్ ఫ్లో అన్నది లేదు బై యూజింగ్ స్విచ్. తర్వాత మనం స్విచ్ను ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అన్నది పాస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం కరెంట్ ఫ్లోని ఇక్కడ అమ్మీటర్లో క్లియర్గా చూడవచ్చు. బట్ మనకి ఇంకోటి కావాల్సింది ఏంటి? వోల్టేజ్ని మెజర్ చేయడం. ఆ వోల్టేజ్ని మెజర్ చేయడానికి మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వోల్టమీటర్. అండ్ ఇది మన వోల్టమీటర్. దీన్ని రెసిస్టెన్స్కి ఈ రకంగా ప్యారలల్గా కనెక్ట్ చేసామంటే మనకు వోల్టేజ్ అనేది వోల్టమీటర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ రకంగా మనం ఓమ్స్ లా సర్క్యూట్ని సిమ్యులేషన్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని వ్యారీ చేస్తూ ఈ కరెంట్ అనేది ఎంత మారుతుంది అనే విషయాన్ని కనుక్కోవాలి. ఈ రకంగా మనం ఓమ్స్ లాని సిమ్యులేషన్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. అండ్ ఈవెన్ ఎక్స్పెరిమెంటల్గా కూడా ఓమ్స్ లాని ఈ రకంగానే కాంపోనెంట్స్తో మనం క్రియేట్ చేయొచ్చు. దీని తర్వాత మనం ఈ రకంగా ఓమ్స్ లాని ల్యాబ్లో పర్ఫామ్ చేసినప్పుడు మనకు 2 సెట్ ఆఫ్ వాల్యూస్ అనేవి వస్తాయి. అందులో ఒకటి పొటెన్షియల్ డిఫరెన్స్ని డినోట్ చేస్తుంది అండ్ ఇంకొకటి కరెంట్ని డినోట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసి ఒక గ్రాఫ్ని గీసామంటే దాన్ని మనం IV క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఒక గ్రాఫ్ని డ్రా చేస్తున్నామంటే అందులో మనం 2 ఫిజికల్ క్వాంటిటీస్ని రిలేట్ చేస్తున్నామని మీనింగ్. అందులో వచ్చేసి ఒకటి కాస్ అండ్ ఇంకోటి ఎఫెక్ట్. ఒకటి కారణం, ఇంకోటి ఫలితం. ఇందులో వచ్చేసి మనం చేసిన ఎక్స్పెరిమెంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది కాజ్ ఫర్ ప్రొడ్యూసింగ్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. సో ఈ రకంగా కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కరెంట్ అన్నది పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఆ కరెంట్ని మనం డిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాన్ని మనం వై యాక్సిస్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బుక్స్లో ఏంటంటే రివర్స్లో కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందంటే మనం చేసేది ఎక్స్పెరిమెంట్ కాబట్టి మనకు నచ్చినట్టుగా మెథడ్ని మార్చుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం చూపించాల్సిన రిజల్ట్ ఏంటంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అని. ఈ రిలేషన్ ప్రూవ్ అయితే మనం గ్రాఫ్ని ఎలాగైనా తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో ఎక్స్ యాక్సిస్ మీద కరెంట్ ఉంటుంది, వై యాక్సిస్ మీద పొటెన్షియల్ ఉంటుంది. అది కరెక్టే అండ్ ఇది కూడా కరెక్టే.
సో ఏది ఫాలో అయినా తప్పేం కాదు. కానీ ఇలా ఫాలో అయ్యేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ గ్రాఫ్లో మనం ఈ రకంగా గ్రాఫ్ని గీసినప్పుడు స్లోప్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ స్లోప్ అన్నది మనకు రెసిస్టెన్స్ వాల్యూని ఇవ్వడం జరుగుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో యూజువల్గా మ్యాథమెటికల్గా మనం స్లోప్ కనుక్కునేటప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే స్లోప్ m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఈ y2 y1 x2 x1 అంటే ఏంటి? ఏవైనా 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు అందులో ఫస్ట్ పాయింట్లో ఉండే వాటిని x1 y1, సెకండ్ పాయింట్లో ఉండే వాటిని x2 y2 అంటాం. లెట్ x1 y1 ఈక్వల్స్ టు 2,0.9 అది మన ఫస్ట్ పాయింట్ అనుకుంటే x2 y2 ఈక్వల్స్ టు 4,1.7 ఇది మన సెకండ్ పాయింట్. ఇప్పుడు దీన్ని మన అబోవ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంటే స్లోప్ m ఈక్వల్స్ టు 1.7 మైనస్ 0.9 డివైడెడ్ బై 4 మైనస్ 2. ఈ న్యూమరేటర్ని ఇప్పుడు మైనస్ చేస్తే 0.8 అని వస్తుంది, డివైడెడ్ బై 4 మైనస్ 2 ఈజ్ 2. అండ్ ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకు రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్స్ టు 1 బై స్లోప్ 1 బై m. ఎందుకంటే మనం ఎక్స్ యాక్సిస్లో పొటెన్షియల్ డిఫరెన్స్ని తీసుకున్నప్పుడు వై యాక్సిస్లో కరెంట్ని తీసుకున్నప్పుడు మనకు ఆర్ వాల్యూ అంటే ఆర్ ఈక్వల్స్ టు వి బై ఐ కాబట్టి మనం ఈ స్లోప్ని రివర్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకేమవుతుంది ఆర్ వాల్యూ ఆర్ ఈక్వల్స్ టు 2 బై 0.8 విచ్ ఈస్ నథింగ్ బట్ 2.5 ohms. ఇది మన రెసిస్టెన్స్ని కనుక్కునే విధానం. ఎక్స్పెరిమెంటల్గా మనం రెసిస్టెన్స్ని ఈ రకంగా కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఈ గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేసామంటే ఈ గ్రాఫ్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అన్నవి ఉంటాయి. వీటిని మనం ఐవి క్యారెక్టరిస్టిక్స్ అని చెప్తాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ ఐవి గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేసామంటే మనకు ఆల్వేస్ ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓమ్స్లా మనకు కర్వ్ అనేది స్ట్రైట్ లైన్గా రావడం జరుగుతుంది. అది మన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? స్లోప్ ఆఫ్ వి వర్సెస్ ఐ గ్రాఫ్ మనకు రెసిస్టెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నేచర్ ఆఫ్ గ్రాఫ్ విల్ వ్యారీ ఫర్ ద మెటీరియల్ దట్ ఆర్ నాట్ ప్యూర్ కండక్టర్స్ అండ్ విచ్ ఆర్ నాట్ ఎట్ సేమ్ టెంపరేచర్. అంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ని ప్యూర్ కండక్టర్తో కాకుండా లేదా ఒకే టెంపరేచర్లో చేయకుండా మనకు వచ్చే గ్రాఫ్ అన్నది స్ట్రైట్ లైన్గా ఫామ్ అవ్వదు. వేరే రకంగా ఈ స్ట్రైట్ లైన్ అన్నది ఇంకో రకమైన కర్వ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ఐవి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇన్ పాయింట్ ఆఫ్ ల్యాబొరేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పాయింట్ ఆఫ్ అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కుంది ఏంటి? రెసిస్టెన్స్. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి, అది కండక్టర్స్లో ఏ రకంగా ఏర్పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో అందులో ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ టు రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్ త్రూ ఇట్. రెసిస్టెన్స్ అనే పేరులోనే మనకు తెలిసిపోతుంది. రెసిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ అడ్డుకోవడం. దేన్ని అడ్డుకుంటుంది? ఫ్లో ఆఫ్ చార్జెస్ని. ఈ రకంగా ఫ్లో ఆఫ్ చార్జెస్ని అడ్డుకునే ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీనే మనం రెసిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఓమ్స్. దీన్ని మనం గ్రీక్ లెటర్తో యూజ్ చేస్తాం. ఇందాక ఓమ్స్ అంటే నేను సైంటిస్ట్ నేమ్ అని చెప్పా కదా, ఆ ఓమ్ సైంటిస్ట్నే మనం రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్గా మనం వాడడం జరుగుతుంది. మనం ఓమ్స్ లాని యూజ్ చేసి ఈ రెసిస్టెన్స్ని కనుక్కోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఆర్ ఈక్వల్స్ టు వి బై ఐ అనే ఫార్ములాని యూజ్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెసిస్టెన్స్ అన్నది ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, రెసిస్టర్ అన్నది ఒక ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్ ఫర్ రెసిస్టర్స్ చూసామంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే లైట్ కానీ, ఫ్యాన్ కానీ, టీవీ కానీ, లేదా ఫ్రిడ్జ్,
టోస్టర్స్, హీటర్స్, ఎలాంటి పదార్థాలైనా, ఎలాంటి ఎలక్ట్రిక్ కండక్టర్స్ అయినా దానికి మన రెసిస్టెన్స్ ప్రాపర్టీ అనేది అంతో ఎంతో కొద్దిగా అయినా కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇందాక 1 ఆంపియర్ 1 వోల్ట్ చూసాం. ఇప్పుడు 1 ఓమ్ అంటే ఎంతో చూద్దాం. If the potential difference across the two ends of a conductor is 1 volt and the current through it is 1 ampere, then the resistance R of the conductor is 1 ohm. ఒక కండక్టర్లో ఉండే ఎండ్స్ దగ్గర ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ 1 వోల్ట్ అయినప్పుడు, ఆ కండక్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ 1 యాంపియర్ అయినప్పుడు అందులో మనం 1 ఓమ్ రెసిస్టర్ ఉందని చెప్పడం జరుగుతుంది. దీనే మనం 1 ఓమ్ ఈక్వల్స్ టు 1 వోల్ట్ డివైడెడ్ బై 1 ఆంపియర్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ఓమ్స్. యాక్చువల్గా ఈ ఓమ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీక్ లెటర్ ఒమేగా నుంచి తీసుకోవడం జరిగింది. అసలు ఈ రెసిస్టెన్స్ అన్నది ఆబ్జెక్ట్స్లో ఎందుకు ఉండాలి? ఒక సర్క్యూట్లో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేసినప్పుడు ఎయిదర్ బై యూజింగ్ బ్యాటరీ లేదా అదర్ పవర్ సోర్స్ని యూజ్ చేసి, ఇందులో చూస్తున్నట్టుగా ఎలక్ట్రాన్స్ అన్నవి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ నుండి స్టార్ట్ అయ్యి అలాంగ్ విత్ ద సర్క్యూట్ ట్రావెల్ అవుతూ మనకు పాజిటివ్ టెర్మినల్కి చేరుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అవి కండక్టర్స్లో లేదా ఎలక్ట్రిక్ డివైజెస్లో ఉన్న ఆటమ్స్తో కొల్లైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతిసారి ఎలక్ట్రాన్స్ అనేవి ఆటమ్స్తో కొలైడ్ అయినప్పుడు మనకు 2 థింగ్స్ అనేవి జరుగుతాయి. అందులో ఫస్ట్ ఏంటి? ఎలక్ట్రాన్స్ అనేవి ముందరికి మూవ్ అవ్వడానికి ఇబ్బంది పడతాయి, కాస్త అడ్డంకిని ఫేస్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మనకు కండక్టర్స్లో ఉండే ఆటమ్స్ అన్నవి వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ 2 రకాల ఎఫెక్ట్స్ అన్నవి కండక్టర్స్లో జరుగుతాయి. ఇప్పుడు ఆటమ్స్ ద్వారా మనకు ఎలక్ట్రాన్స్లోకి ఏర్పడ్డ అడ్డంకినే మనం రెసిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఈ ఎలక్ట్రాన్ మూమెంట్ వల్ల ఏర్పడ్డ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో ఈ వైబ్రేషన్స్ అన్నవి ఎక్కువగా అయినప్పుడు, ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తున్నట్టు ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి త్రూ ఏ ఫిలమెంట్ ఆఫ్ ఎ లైట్ గుండా ట్రావెల్ చేసినప్పుడు మనకేమవుతుందంటే టంగ్స్టన్ ఎలిమెంట్లో ఉండే ఆటమ్స్ అన్నవి ఎక్కువగా వైబ్రేట్ అయ్యి ఒక స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఆ వైబ్రేటింగ్ ఎనర్జీ అన్నది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ ఫర్దర్గా మనకు లైట్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ ప్లేస్లో ఒకవేళ లైట్ కాకుండా ఫ్యాన్ ఉందంటే ఆ వైబ్రేషన్స్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ అన్నది ఫ్యాన్లో మనకు మెకానికల్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనకు ఎలక్ట్రిసిటీ వల్ల ఎలక్ట్రిక్ డివైజెస్ అన్నవి వర్క్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అన్నవి నెగిటివ్ టెర్మినల్ గుండా రిలీజ్ అవుతాయి. ఇలా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నవి కండక్టర్స్లో ఉన్న ఆటమ్స్తో కొలైడ్ అయ్యి ఢీ కొడుతూ ముందరికి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇలా ఢీ కొట్టడం వల్ల ఏర్పడ్డ వైబ్రేషన్స్ వల్ల మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీగా ఎలక్ట్రిసిటీ అన్నది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అది హీట్ ఎనర్జీ అయినా కావచ్చు, లైట్ ఎనర్జీ అయినా కావచ్చు, లేదా మెకానికల్ ఎనర్జీ అయినా కావచ్చు. ఈ రకంగా రెసిస్టెన్స్ అన్నది మనకు ఎలక్ట్రిక్ డివైజెస్లో ఏర్పడడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం చూసిన రెసిస్టెన్స్ అన్నది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. లెట్ us సే ఇది మన కండక్టర్ అనుకుంటే, ఈ కండక్టర్ యొక్క లెంత్ని మనం ఎల్తో డినోట్ చేస్తాం. అండ్ ఈ కండక్టర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అంటే సింపుల్గా జనరల్గా చెప్పాలంటే ఈ కండక్టర్ యొక్క మందం ఎంతైతే ఉందో దాన్ని మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని చెప్తాం. దీన్ని మనం ఏతో డినోట్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఈ కండక్టర్స్ యొక్క ఎండ్స్ ఏ అండ్ బి ఉన్నాయనుకుంటే, ఏ దగ్గర మనకు మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఈ రకంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది?
ఈ విఏ దగ్గర నుండి ఛార్జెస్ అన్నవి త్రూ ద కండక్టర్ ట్రావెల్ చేస్తూ బి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ రకంగా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి మనం కండక్టర్ యొక్క లెంత్ పెంచామంటే ఆ కండక్టర్లో ఉండే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే కండక్టర్ యొక్క లెంత్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ కండక్టర్లో ఉండే యాటమ్స్ యొక్క నెంబర్ కూడా పెరుగుతుంది. సో ఈ రకంగా ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు వాటి యొక్క కొలిజన్ నెంబర్ కూడా పెరుగుతుంది. సో అడ్డంకి పెరుగుతుంది, సో రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. తర్వాత కండక్టర్ అన్నది ఎంత మందంగా ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ అన్నది అంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్నవి ట్రావెల్ చేసేటప్పుడు మందంగా ఉన్న కండక్టర్లో ట్రావెల్ చేయడానికి కాస్త ఎక్కువ స్పేస్ అన్నది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 ఎంట్రన్స్లు ఉన్నాయనుకుందాం. ఒక ఎంట్రన్స్ వచ్చేసి ఒక విండో, ఇంకో ఎంట్రన్స్ వచ్చేసి ఒక పెద్ద డోర్. ఇప్పుడు మనం ఒక 100 మందిని ఈ విండోలోంచి సేమ్ టైం డోర్లోంచి అటు సైడ్ పంపించామనుకుంటే మనకు ఆబ్వియస్గా విండోలోంచి ట్రావెల్ అయ్యేటప్పుడు మనకు ఎక్కువ ఇబ్బంది అనేది ఉంటుంది కంపేర్ టు పెద్ద డోర్. పెద్ద డోర్లో మనకు ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి అటు ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ విండోలో వచ్చేసరికి మనం స్పేషియస్గా ఉండదు, సో మనకు రెసిస్టెన్స్ అన్నది ఉండడం జరుగుతుంది. ఈ రకంగా మనకు ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. మందం పెరిగే కొద్దీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ అన్నది తగ్గుతుంది. అది మన సెకండ్ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ ఎందుకు? ఇప్పుడు మనం కండక్టర్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామంటే కండక్టర్లో ఏం జరుగుతుంది, కండక్టర్లో ఉండే యాటమ్స్ అన్నవి ఆ టెంపరేచర్లో ఉండే హీట్ వల్ల ఎక్కువగా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఈ రకంగా ఎక్కువగా వైబ్రేట్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఫ్లోకి ఎక్కువ అడ్డంకి ఏర్పడడం జరుగుతుంది. వైబ్రేషన్ పెరిగే కొద్దీ కొలిజన్స్ అన్నవి పెరుగుతాయి, కొలిజన్స్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ రకంగా టెంపరేచర్ అన్నది రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సింపుల్గా మనం చెప్పాలంటే మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సపోజ్ మనం ఏదైనా ఒక మొబైల్లో గేమ్ స్టార్ట్ చేసామనుకుందాం. స్టార్టింగ్లో గేమ్లో మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఏవి ఉండవు, ఎందుకంటే టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కానీ ఒక 10-20 మినిట్స్ తర్వాత మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి పెరుగుతాయి, హీటింగ్ ఏర్పడుతుంది, హ్యాంగ్ అవుతుంది. ఈ రకంగా ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది పర్ఫెక్ట్గా జరగదు కాబట్టి, రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ పెరిగింది కాబట్టి మనకు పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ కూడా తగ్గింది. ఈ రకంగా మనకు టెంపరేచర్ అన్నది రెసిస్టెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటంటే నేచర్ ఆఫ్ ఇట్స్ మెటీరియల్. మనం యూజ్ చేసే మెటీరియల్ బట్టి కూడా రెసిస్టెన్స్ అన్నది వ్యారీ అవుతుంది. సపోజ్ నార్మల్గా మనం వైర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కాపర్ని ఎక్కువగా వాడతాం, కానీ కొన్ని సందర్భాల్లో సిల్వర్ని వాడతాం, ఇంకా కొన్ని సందర్భాల్లో గోల్డ్ని కూడా వాడతాం శాటిలైట్స్లో. అదెందుకంటే మనం మెటీరియల్ని మార్చే కొద్దీ రెసిస్టెన్స్ వాల్యూ కూడా మారుతుంది. అదెందుకంటే మెటీరియల్ని మార్చామంటే అందులో ఉండే మాలిక్యులర్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. సో మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది రెసిస్టెన్స్కి మెయిన్ రీజన్. అది ఎక్కువ ఎలక్ట్రాన్స్ని అలో చేయగలిగితే మనకు ఎక్కువ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అలా కాకుండా తక్కువ ఎలక్ట్రాన్స్ని అలో చేస్తే తక్కువ కరెంట్ అనేది పాస్ అవుతుంది. అందుకే మనం పర్పస్ని బట్టి రెసిస్టర్స్ని మారుస్తూ ఉంటాం. జనరల్గా యూజ్ చేయాలంటే కాపర్ని వాడతాం. కొద్దిగా హై వోల్టేజ్ని క్యారీ చేసే ఎలక్ట్రికల్ డివైస్ని యూజ్ చేసేటప్పుడు సిల్వర్ని వాడతాం. ఇంకా సెన్సిటివ్ డివైజెస్ లైక్ మొబైల్ ఫోన్, శాటిలైట్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం గోల్డ్ని వాడతాం, ఎందుకంటే గోల్డ్ యొక్క రెసిస్టెన్స్ అనేది కంపేర్ టు అదర్ మెటల్స్ చాలా తక్కువ కాబట్టి. ఇవి మన ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ దట్ ఆర్ నథింగ్ బట్ లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, నేచర్ ఆఫ్ ఇట్స్ మెటీరియల్ అండ్ టెంపరేచర్. ఇక్కడ కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఫిజికల్ డైమెన్షన్స్కి సంబంధించినవి.
లెంత్ కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కానీ బయట కనిపించేవి. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్స్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ టెంపరేచర్ ఈ రెండు వచ్చేసరికి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, మెటీరియల్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్కి సంబంధించినవి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని మనం వర్డ్ ఫార్మాట్లో కనుక రాసామంటే the resistance of a uniform metallic conductor is directly proportional to the length and inversely proportional to the area of cross section. సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసింది ఇక్కడ రాసాం. దట్ ఈస్ R is directly proportional to L, అది మన ఎక్స్ప్రెషన్ 1. నెక్స్ట్ R is inversely proportional to 1/A, అది మన ఎక్స్ప్రెషన్ 2. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంబైన్ చేసి రాసామంటే combining expressions 1 and 2 so that we will get R is directly proportional to L/A. ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ప్రపోర్షనాలిటీ సింబల్ ఉంది కాబట్టి మనం ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని రీప్లేస్ చేసి ఈక్వల్ టు పెట్టామంటే మనకు ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ R ఈక్వల్స్ టు రో ఇంటూ L/A. ఇది మన ఫైనల్ ఈక్వేషన్ ఫర్ రెసిస్టెన్స్. ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం రెసిస్టెన్స్ని కనుక్కోవాల్సి ఉంటుంది. వేర్ R ఈక్వల్ టు రెసిస్టెన్స్, రో ఈక్వల్స్ టు ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, L ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ A ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇవి మన టర్మ్స్. అండ్ ఇందులో మనం చూసామంటే ఒక కొత్త టర్మ్ అనేది మనకు వచ్చింది, విచ్ ఈస్ నథింగ్ బట్ రో, అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. అసలు ఈ రో అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ అండ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఒక కండక్టర్లో ఉండే రెసిస్టెన్స్ అన్నది యూనిట్ లెంత్లో అండ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఎంతైతే ఉంటుందో దాన్ని మనం ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ రెసిస్టివిటీ ఫార్ములాకి వచ్చామంటే మనం ఇందాక రెసిస్టెన్స్కి చూసిన ఫార్ములానే కాస్త మాడిఫై చేస్తే మనకు రెసిస్టివిటీకి కూడా ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. అదేంటంటే రో ఈక్వల్స్ టు RA/L అండ్ SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఈజ్ ఓమీటర్. అండ్ ఇక్కడ కనుక మనం ఈ పిక్చర్లో చూసామంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవేంటో కాస్త బ్రీఫ్గా చెప్తాను, మీరు కావాలంటే వీడియోని పాస్ చేసి క్లియర్గా చదువుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మెటల్స్కి రెసిస్టివిటీ అన్నది చాలా తక్కువగా ఉంటుంది, బిట్వీన్ 10⁻⁸ టు 10⁻⁶ ఓమ్ మీటర్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఇన్సులేటర్స్కి అబ్జర్వ్ చేసామంటే రెసిస్టివిటీ అన్నది 10⁻12 టు 10⁻17 ఓమ్ మీటర్గా ఉంటుంది. మీన్స్ దట్ ఇన్సులేటర్స్కి రెసిస్టివిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. దట్స్ ద రీజన్ దే విల్ నాట్ కండక్ట్ ఎనీ ఎలక్ట్రిక్ కరెంట్. ఇంకోటి ఏంటి, మెటల్స్లో ఏదైనా ఇంప్యూరిటీస్ లైక్ 2-3 మెటల్స్ని కలిపి మనం ఏదైనా ఒక అల్లాయ్ని క్రియేట్ చేసామంటే ఆ అల్లాయ్ యొక్క రెసిస్టివిటీ అన్నది వాటి పేరెంట్ మెటల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే హీటింగ్ మెటీరియల్ జస్ట్ లైక్ ఐరన్ బాక్స్ కానీ హీటర్స్ కానీ క్రియేట్ చేస్తున్నాం. ఈ రకంగా మనకు రెసిస్టివిటీ అన్నది డైలీ లైఫ్లో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఒక నోట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెసిస్టివిటీ అన్నది టెంపరేచర్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ నేచర్ ఆఫ్ ఇట్స్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఫిజికల్ డైమెన్షన్స్ మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వదు. రెసిస్టెన్స్ విల్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద ఫిజికల్ డైమెన్షన్స్ లైక్ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. బట్ ఈ రెసిస్టివిటీ అన్నది వీటి మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వదు. ఓన్లీ మనకు టెంపరేచర్ అండ్ కండక్టర్ తయారు చేసిన మెటీరియల్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇది మన రెసిస్టివిటీ గురించి. ఇప్పటి వరకు మనం రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ అనే ప్రాపర్టీస్ని డీటెయిల్గా చూసాం. అండ్ ఇప్పుడు మనం వాటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ అయిన కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ అనే టాపిక్స్ని డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండక్టెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కండక్టర్ టు అలో ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్.
అంటే ఆబ్జెక్ట్ యొక్క కరెంట్‌ని అలో చేయగలిగే ఒక ప్రాపర్టీనే మనం కండక్టెన్స్ అంటాం. దీన్ని మనం జీతో డినోట్ చేస్తాం. G ఈక్వల్స్ టు 1/R. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ కండక్టెన్స్. అండ్ ద SI యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ ఈజ్ ఓమ్ ఇన్వర్స్. దీన్ని మనం మో అని కూడా పిలవచ్చు. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కండక్టివిటీ. ఇది కూడా సేమ్. ఇన్ ఎ కండక్టర్, అమౌంట్ ఆఫ్ కండక్టెన్స్ పర్ యూనిట్ లెంత్ అండ్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. ఎగ్జాక్ట్గా మనకు రెసిస్టివిటీకి ఆపోజిట్ అనేది కండక్టివిటీ. అండ్ దీని ఫార్ములా కూడా మనకు సిగ్మా ఈక్వల్స్ టు 1/ρగా రావడం జరుగుతుంది. అండ్ ద SI యూనిట్ ఆఫ్ కండక్టివిటీ ఈజ్ ఓమ్ ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్. ఈ కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ అన్నవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ క్లాసెస్ లైక్ +2లో కూడా ఈ టాపిక్స్ అన్నవి మళ్ళీ డీటెయిల్గా రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని తర్వాత మనం ఫైనలీ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లాకి రీచ్ అయిపోయాం. యాక్చువల్గా వీటిని మనం మన డిస్కషన్ స్టార్టింగ్లోనే చూసాం, బట్ ఇంకోసారి చూద్దాం. అందులో ఫస్ట్ లిమిటేషన్ వచ్చేసరికి ఓమ్స్ లా ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ప్యూర్ కండక్టర్స్. ఓమ్స్ లా అన్నది ఓన్లీ ప్యూర్ కండక్టర్స్లో మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాపర్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం లాంటి వాటి ప్యూర్ మెటల్స్లో ఈ ఓమ్స్ లా అన్నది అప్లికబుల్ అవుతుంది. కానీ అల్లాయిస్లో కానీ లేదా ఇన్సులేటర్స్లో కానీ ఓమ్స్ లా వర్క్ అవ్వదు. అది మన ఫస్ట్ లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కండక్టర్ అన్నది ఓన్లీ ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ ఓమ్స్ లా అన్నది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ కండక్టర్ యొక్క టెంపరేచర్ వ్యారీ అవుతూ ఉంటే, మారుతూ ఉంటే ఓమ్స్ లా అన్నది అప్లికబుల్ అవ్వదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనకు 1 మార్క్ కానీ లేదా అసర్షన్లో కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో కీప్ ఇన్ మైండ్. అండ్ దీంతో మనకు టోటల్గా ఓమ్స్ లా అనే టాపిక్ అన్నది ఫినిష్ అవుతుంది. ఈ ఓమ్స్ లాలో వచ్చేసరికి మనం సర్క్యూట్లో ఒక రెసిస్టర్ ఉన్నప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ లేదా వోల్టేజ్ లేదా కరెంట్ అనేది ఎలా వ్యారీ అవుతుందని క్లియర్గా చూసాం. ఫర్ సపోజ్ మనకు సర్క్యూట్లో ఒకటి కంటే ఎక్కువ రెసిస్టర్స్ ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు ఆ సర్క్యూట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ మనకు మల్టిపుల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా కనెక్ట్ చేయాలి సర్క్యూట్లో అనే విషయాన్ని మనం తర్వాత డిస్కషన్లో చూద్దాం. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే మనకు మల్టిపుల్ రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఆ రెసిస్టర్స్ని సర్క్యూట్లో మనం 2 రకాలుగా కనెక్ట్ చేయవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకు సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. అసలు ఈ సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్. మనకు రెసిస్టర్స్ని ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసినప్పుడు, అంటే ఒకదాని చివరొకటి లైన్గా కనెక్ట్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ని మనం సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనం ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ని క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ మనకు 3 రెసిస్టర్స్ ఉన్నాయి అండ్ ఆ 3 రెసిస్టర్స్ అన్నవి సిరీస్లో కనెక్ట్ చేసాం. ఒకవేళ సర్క్యూట్లో మనకు ఒకే రెసిస్టర్ ఉంటే మనం ఓమ్స్ లా అప్లై చేసి దాని యొక్క రెసిస్టెన్స్ని కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ మనకు మల్టిపుల్ రెసిస్టర్స్ని ఇవ్వడం జరిగింది. దీన్ని మనం నార్మల్గా ఓమ్స్ లా అప్లై చేసి కనుక్కోలేం. సో అది ఎలా కనుక్కోవాలి, ఏంటి వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. డెరివేషన్ ఫర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫర్ సిరీస్ కాంబినేషన్. Let us consider 3 resistors R1, R2, R3 with the potential differences V1, V2, V3 respectively, which are connected in series combination. మనం ఇక్కడ 3 రెసిస్టర్స్ని కన్సిడర్ చేద్దాం. R1, R2, R3 అన్నవి. అండ్ ఈచ్ రెసిస్టర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది V1, V2, V3 అని తీసుకుందాం. లెట్ us సే అవి మనకు సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేసామనుకుందాం.
సిరీస్ కాంబినేషన్ అంటే ఈ డయాగ్రామ్లో చూపించినట్టుగా. ఈ రకంగా కనెక్ట్ చేసినప్పుడు let V is the total potential difference of the battery that generates the total current of I in the circuit. ఈ సర్క్యూట్కి మనం ఒక బ్యాటరీని కనెక్ట్ చేసాం అనుకుందాం, అండ్ ఆ బ్యాటరీకి పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది V అనుకుందాం. అలా కనెక్ట్ చేసినందువల్ల ఆ బ్యాటరీ జనరేట్ చేసే కరెంట్ని మనం I అనుకుందాం. ఇది మన ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది, from our observation we can say that the total potential difference across the combination of resistors in series is equal to the sum of potential drops across the individual resistors. అంటే మనకు సర్క్యూట్లో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది ఆ సర్క్యూట్స్లో రెసిస్టర్స్ దగ్గర ఉండే పొటెన్షియల్ డ్రాప్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. దీన్ని మనం V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం అప్లై ఓమ్స్ లా ఫర్ ది అబోవ్ ఈక్వేషన్. పై ఈక్వేషన్లో మనం ఓమ్స్ లా అప్లై చేస్తే V ఈక్వల్స్ టు IR కాబట్టి IR ఈక్వల్స్ టు I1R1 ప్లస్ I2R2 ప్లస్ I3R3. ఈ రకంగా మనకు ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన ఎంటైర్ సర్క్యూట్లో మనకు ఒకే కరెంట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. సో సిన్స్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పాత్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్, ద సేమ్ కరెంట్ పాసెస్ అక్రాస్ ఎంటైర్ సర్క్యూట్. సర్క్యూట్ మొత్తానికి ఒకే ప్యాసేజ్ ఆఫ్ కరెంట్ అన్నది పంపించబడుతుంది. హెన్స్ వీ గెట్ I ఈక్వల్స్ టు I1 ఈక్వల్స్ టు I2 ఈక్వల్స్ టు I3. I1 ఈక్వల్స్ టు I, I2 ఈక్వల్స్ టు I అండ్ I3 ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు I. ఇప్పుడు దీన్ని మనం ఇందాక వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ IR ఈక్వల్స్ టు I1R1 ప్లస్ I2R2 ప్లస్ I3R3. ఇది మనకు ఇందాక వచ్చిన ఈక్వేషన్. ఇందులో మనం ఐని సబ్స్టిట్యూట్ చేస్తే IR ఈక్వల్స్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 అని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం రైట్ హ్యాండ్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మనకు కామన్గా ఉండే టర్మ్ I. దాన్ని మనం కామన్ తీసామంటే IR ఈక్వల్స్ టు I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 అని రావడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో I, రైట్ హ్యాండ్ సైడ్లో I క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్గా R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అని ఫైనల్ ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఉండే క్యాపిటల్ Rని మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇది ఇందాక మనం చూసిన సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు 3 రెసిస్టర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనం ఓన్లీ 1 రెసిస్టర్ని డ్రా చేయడం జరిగింది. ఈ 1 రెసిస్టరే మనం ఇందాక చూసిన సర్క్యూట్ డయాగ్రామ్లో 3 రెసిస్టర్స్ని కంబైన్డ్గా రిప్రజెంట్ చేస్తుంది. సో అందులో ఎంతైతే రెసిస్టెన్స్ ఉంటుందో ఈక్వలెంట్గా ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఉండే రెసిస్టర్ కూడా అంతే రెసిస్టెన్స్ ఉండడం జరుగుతుంది. సో R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది మన ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఈ రకంగా మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఈక్వేషన్ కనుక్కున్నాం. బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అదేంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ద వోల్టేజ్ ఇంక్రీజెస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజెస్. సపోజ్ మనం కొన్ని రెసిస్టర్స్, టు బి స్పెసిఫిక్ కొన్ని లైట్స్ని సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేసామనుకుందాం. అలా కనెక్ట్ చేశాక లైట్స్ యొక్క బ్రైట్నెస్ అనేది తక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేసాం. సో మనకు ఎక్కువ బ్రైట్నెస్ కావాలనుకుంటే మనం కనెక్ట్ చేసిన సర్క్యూట్లో వోల్టేజ్ని పెంచడం ద్వారా లైట్ యొక్క బ్రైట్నెస్ కూడా పెరగడం జరుగుతుంది. అది సిరీస్ కాంబినేషన్లో ఒక అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే సీరియల్ లైట్స్. మనం ఫంక్షన్స్లో యూజ్ చేసే సీరియల్ లైట్స్ని ఈ సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తాం. అండ్ ఆల్సో మన రిమోట్లో యూజ్ చేసే బ్యాటరీస్ కూడా సిరీస్ కాంబినేషన్లోనే కనెక్ట్ చేయబడి ఉంటాయి. తర్వాత
సిరీస్ సర్క్యూట్ డు నాట్ ఈజీలీ ఓవర్ హీట్. సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేయబడ్డ సర్క్యూట్లో హీట్ ప్రొడక్షన్ అన్నది కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. సో మన డివైజెస్ అన్నవి కాస్త సేఫ్గా ఉంటాయి కంపేర్ టు అదర్ కాంబినేషన్. ఇవి సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ యొక్క అడ్వాంటేజెస్. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ని చూసామంటే, ఇఫ్ వన్ కాంపోనెంట్ ఇన్ ఎ సిరీస్ సర్క్యూట్ ఫెయిల్స్, ఆల్ ఆఫ్ ద అదర్ కాంపోనెంట్స్ ఇన్ ద సర్క్యూట్ విల్ ఫెయిల్ యాజ్ వెల్. ఈ కాంబినేషన్లో ఏదైనా ఒక రెసిస్టర్ అన్నది పాడైపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సీరియల్ లైట్స్లో ఒక లైట్ అన్నది చెడిపోయింది అనుకుందాం, లేదా బర్న్ అయిపోయింది అనుకుందాం. ఆ సిచ్యువేషన్లో మనకు ఎంటైర్ సర్క్యూట్ అన్నది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ పాత్ ఫర్ కరెంట్. ఒకవేళ ఏదైనా ఒక రెసిస్టర్ ఫెయిల్ అయినా, లేకపోతే బల్బ్ అనేది ఫ్యూజ్ అయినా కానీ మనకు ఎయిర్ గ్యాప్ అన్నది ఫామ్ అవుతుంది సర్క్యూట్లో. ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఎయిర్ గ్యాప్ ఇన్ ఎ సర్క్యూట్, ఇట్ విల్ యాక్ట్ లైక్ అన్ ఓపెన్ సర్క్యూట్. దీనివల్ల మనకు కరెంట్ ఫ్లో అన్నది ఆగిపోయి మొత్తం సర్క్యూట్ అన్నది ఆగిపోతుంది. ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, the resistance of a circuit increases as the number of components increases. మనం సర్క్యూట్లో యూజ్ చేసే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని పెంచుకుంటూ వెళ్తే మన ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. రెసిస్టెన్స్ పెరిగితే మనం వోల్టేజ్ని కూడా ఆటోమేటిక్గా పెంచాల్సి వస్తుంది. సపోజ్ మనకు ఏం చెప్పచ్చు అంటే, ఒక 10 ఎల్ఈడీస్ని యూజ్ చేయడానికి మనకు 12 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేసామనుకుందాం. అలా యూజ్ చేయడం వల్ల ఈ బల్బ్స్ అనేవి మనకు 1 అవర్ వెలిగాయి అనుకుంటే, ఒకవేళ మనం 15 బల్బ్స్ని యూజ్ చేసి సేమ్ 12 వోల్ట్ బ్యాటరీని యూజ్ చేసామంటే మనకు 1 అవర్ కంటే తక్కువ టైము బల్బ్స్ అన్నవి ఆన్లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ పెరిగింది కాబట్టి వోల్టేజ్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. సో ఈ రకంగా పెరగడం వల్ల మనకు బ్యాటరీ అన్నది త్వరగా అయిపోతుంది. ఇది మన ఇంకో డిసడ్వాంటేజ్. అండ్ దీంతో మన సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ టాపిక్ అన్నది ఫినిష్ అవుతుంది. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. అసలు ఈ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏవైనా ఒక 2 పాయింట్స్ మధ్య రెసిస్టర్స్ని ఈ రకంగా కనెక్ట్ చేస్తే దాన్ని మనం ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇందాక మనం కనుక్కున్నట్టే దీనికి కూడా ఒక డెరివేషన్ ఉంటుంది టు ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో అది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్, లెట్ us consider 3 resistors R1, R2, R3 that are connected in parallel combination. 3 రెసిస్టర్స్ని తీసుకున్నాం, వాటిని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసాం. సో let V is the total potential difference of the battery that generates the total current of I in the circuit. బ్యాటరీని కనెక్ట్ చేసాం, దాని యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ V అనుకున్నాం. బికాస్ ఆఫ్ దట్ అది సర్క్యూట్లో I అనే కరెంట్ని జనరేట్ చేసింది. దెన్ ఫ్రమ్ అవర్ అబ్జర్వేషన్ we can say that the total current across the circuit in parallel is equal to the sum of the currents that are passing across individual resistors. అంటే ఈ బ్యాటరీ ద్వారా వచ్చే కరెంట్ I అన్నది ఈ సర్క్యూట్ అక్రాస్ ట్రావెల్ చేస్తూ మనకి ఇక్కడ X పాయింట్ దగ్గర 3 వేస్గా స్ప్లిట్ అవుతుంది. సో ఈ రకంగా స్ప్లిట్ అయినప్పుడు మనకేమవుతుందంటే I ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3గా మారుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. తర్వాత అప్లై ఓమ్స్ లా ఫర్ ద అబోవ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ 1కి మనం ఓమ్స్ లాని అప్లై చేస్తే ఓమ్స్ లా ఈస్ నథింగ్ బట్ V ఈక్వల్స్ టు IR విచ్ ఈస్ నథింగ్ బట్ I ఈక్వల్స్ టు V బై R. ఆ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే V by R equals to V1 by R1 plus V2 by R2 plus V3 by R3. తర్వాత
Since the total potential difference applied by the battery is same as the potential difference across the individual resistors. బ్యాటరీతో మనం ప్రొడ్యూస్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ ఎంతైతే ఉందో అంతే పొటెన్షియల్ ఎనర్జీ మనకు ఈచ్ ఇండివిజువల్ రెసిస్టర్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఇదొక ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్. మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో we get V equals to V1 equals to V2 equals to V3. ఇప్పుడు దీన్ని మనం ఇందాక వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే V by R ఈక్వల్స్ టు V1 by R1 ప్లస్ V2 by R2 ప్లస్ V3 by R3 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే V by R ఈక్వల్స్ టు V by R1 ప్లస్ V by R2 ప్లస్ V by R3. అండ్ మన ఈ ఈక్వేషన్లో అబ్జర్వ్ చేస్తే మనకు V అన్నది బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో కామన్గా ఉంది కాబట్టి Vని కామన్ తీసామంటే ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్ V by R ఈక్వల్స్ టు V ఇంటూ 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3 అని రావడం జరుగుతుంది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో V, రైట్ హ్యాండ్ సైడ్లో Vని మనం క్యాన్సిల్ చేస్తే మనకు ఫైనల్గా 1 by R ఈక్వల్స్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3 అని ఫైనల్ ఈక్వేషన్ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్స్ దట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. అండ్ ఈ ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి మనం సేమ్ సర్క్యూట్ని ఇందాక చూసినట్టుగా డ్రా చేసుకోవచ్చు. ఇందాక మనం చూసిన ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో ఉన్న 3 రెసిస్టర్స్కి రీప్లేస్మెంట్గా మనం ఈ ఈక్వలెంట్ రెసిస్టర్ని సర్క్యూట్ డయాగ్రామ్లో ఇప్పుడు డ్రా చేసాం. అండ్ దీంతో మన ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ డెరివేషన్ అనేది ఫినిష్ అవుతుంది. అండ్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, దీని యొక్క ఉపయోగాలు ఏంటి? అందులో ఫస్ట్ చూసామంటే ద ప్యారలల్ సర్క్యూట్ డివైడ్స్ ద కరెంట్ త్రూ ద అప్లయన్సెస్. ఈ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కో అప్లయన్స్కి ఒక్కో డిఫరెంట్ పాత్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది. సపోజ్ మనకు ఇంట్లో యూజ్ చేసే స్విచ్ బోర్డ్ని అబ్జర్వ్ చేస్తే డే టైంలో మనకు ఫ్యాన్ కావాలి, బట్ లైట్ అవసరం లేదు. సో లైట్ని ఆఫ్ చేయాలి, ఫ్యాన్ ఆన్ చేయాలి. ఇటువంటి సందర్భాల్లో మనకు అవసరమైన వాటిలో మాత్రమే కరెంటు ఫ్లోని ఈ ప్యారలల్ కాంబినేషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫర్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్కి హౌస్ హోల్డ్ వైరింగ్, మనం ఇంట్లో యూజ్ చేసే వైరింగ్ అంతా ఈ ప్యారలల్ కాంబినేషన్లోనే మనకు చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ అప్లయన్స్ గెట్స్ ద ఫుల్ వోల్టేజ్. మనం యూజ్ చేసే అప్లయన్స్కి ఫుల్ వోల్టేజ్ యాక్సెస్ అన్నది ఈ ప్యారలల్ కాంబినేషన్లో రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మనకు 220 volts అన్నది హౌస్ హోల్డ్ వోల్టేజ్, జనరల్గా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. ఆ 220 volts ఏదైతే ఉందో ఆ 220 volts యొక్క యాక్సెస్ అన్నది ప్రతి అప్లయన్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్కి 220 volts వెళ్తే సేమ్ మన ఫ్యాన్కి కూడా అంతే వెళ్తుంది, టీవీకి కూడా అంతే వెళ్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే అప్లయన్సెస్ అన్నవి వాటి యొక్క ఫుల్ పొటెన్షియల్తో వర్క్ అవుతాయి. ఇవి అడ్వాంటేజెస్. తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, వీటి యొక్క నష్టాలు. అందులో ఫస్ట్ది ఏంటంటే హై కరెంట్ డిమాండ్. మనం ప్యారలల్ కాంబినేషన్లో కనుక అప్లయన్సెస్ని కనెక్ట్ చేస్తే ప్రతి అప్లయన్స్కి మనకు ఈక్వల్ వోల్టేజ్ వస్తుంది ఇందాక చూసినట్టుగా. సో అలా రావడం వల్ల మనకు కరెంట్ యూసేజ్ అట్ ఈచ్ అప్లయన్స్ కూడా పెరుగుతుంది. అండ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఈ రకంగా ఎక్కువ కరెంట్ని అప్లయన్సెస్ యూజ్ చేసుకోవడం వల్ల అవి ఓవర్ హీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది ఒక ప్యారలల్ కాంబినేషన్లో డిసడ్వాంటేజ్. తర్వాత కెనాట్ ఇంక్రీజ్ వోల్టేజ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఈ ప్యారలల్ కాంబినేషన్లో మనకు సపోజ్ మనకు టీవీ కనెక్ట్ చేసాం, ఐరన్ బాక్స్ కనెక్ట్ చేసాం, మిక్సీ కనెక్ట్ చేసాం, ఫ్రిడ్జ్ కనెక్ట్ చేసాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల కొన్ని వాటికి మనకు వోల్టేజ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని వాటికి తక్కువ ఉంటుంది.
ఈ రకంగా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ప్యారలల్ కాంబినేషన్లో మనకు నచ్చినట్టుగా పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లయన్స్కి తగ్గట్టుగా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయలేం. అలా చేయడానికే మనం ఈ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు స్టెబిలైజర్ని మన ఎలక్ట్రిక్ అప్లయన్సెస్కి యూజ్ చేస్తాం. దానివల్ల మనకు రిక్వైర్ వోల్టేజ్ని అప్లయన్సెస్కి ట్రాన్స్ఫర్ చేయడం పాసిబుల్ అవుతుంది. కానీ ఈ రకంగా స్టెబిలైజర్ని ప్రతి సిచ్యువేషన్లో మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. అండ్ దీంతో మన ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అనే టాపిక్ కూడా ఫినిష్ అవుతుంది. యాక్చువల్గా ఈ రెండే కాదు, మనకు ఇంకో కాంబినేషన్ కూడా ఉంది. అదేంటంటే సిరీస్ ప్లస్ ప్యారలల్. అంటే సిరీస్ కాంబినేషన్ ప్లస్ ప్యారలల్ కాంబినేషన్ ఒకే సర్క్యూట్లో ఉంటుంది. అది ఎలా ఉంటుందనే విషయాన్ని మన నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు చూద్దాం. ఇంతవరకు మనం సర్క్యూట్లో రెసిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని చూసాం. మరి ఇప్పుడు మనం మన సర్క్యూట్లో కనెక్ట్ చేసే బ్యాటరీ వల్ల క్రియేట్ అయిన పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది సర్క్యూట్లో ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయాన్ని గురించి డీటెయిల్గా చూద్దాం. మనం బ్యాటరీ ద్వారా సర్క్యూట్కి సప్లై చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నది మనకు రెండు రకాలుగా స్ప్లిట్ అవుతుంది. అందులో ఏ పార్ట్ ఆఫ్ ద సోర్స్ ఎనర్జీ ఇన్ మెయింటైనింగ్ ద కరెంట్ మే బీ కన్స్యూమ్డ్ ఇన్ టు యూస్ఫుల్ వర్క్. ఇందులో ఒక పార్ట్ వచ్చేసరికి మనం కనెక్ట్ చేసిన అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనకు ఇందాక డిస్కషన్లో చూసినట్టుగా ఎలక్ట్రాన్స్ అన్నవి ప్రతిసారి కొలైడ్ అయినప్పుడు వాటి యొక్క స్పీడ్ అన్నది కాస్త తగ్గడం జరుగుతుంది. ఈ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లోని స్టాండర్డైజ్ చేస్తుంది, ఒకే రకంగా సర్క్యూట్లో ఫ్లో అవడానికి సహాయపడుతుంది. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ కన్జంప్షన్. మరి సెకండ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది? రెస్ట్ ఆఫ్ ద సోర్స్ ఎనర్జీ మే బీ ఎక్స్పెండెడ్ ఇన్ హీట్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైస్. ఈ మిగిలిన భాగంలో ఉండే ఎనర్జీ ఏమవుతుంది? మనకు అప్లయన్సెస్ అన్నవి వేడెక్కడానికి ఈ ఎనర్జీ అన్నది యూజ్ అవుతుంది. ఈ రకంగా ఒక పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది? వర్క్ డన్కి యూజ్ అవుతుంది. ఇంకో పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఏం చేస్తుంది? అప్లయన్సెస్ యొక్క లేదా సర్క్యూట్ యొక్క హీట్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ డన్ ఆఫ్ ద ఎనర్జీ అనేది మనం ఆల్రెడీ ఇంతవరకు చూసాం. బట్ ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో విచ్ ఈస్ ఇంక్రీజింగ్ హీట్ ఇన్ ద అప్లయన్స్, దీని గురించి మన తర్వాత డిస్కషన్లో డీటెయిల్గా చూద్దాం. ఈ కాన్సెప్ట్ని మనకు క్లియర్గా చెప్పేది ఏంటంటే జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్. సో దీనికి కూడా మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్కి మనం యూజ్ చేసే సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇది ఇందాక మనం చూసిన సేమ్ బేసిక్ సర్క్యూట్ డయాగ్రామే. బట్ ఇందులో మనం ఇంతవరకు రెసిస్టెన్స్ గురించి చూసాం. బట్ ఇప్పుడు మనం బ్యాటరీ చేసే పని గురించి చూద్దాం. ఈ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్లో మనమేం కనుక్కుంటామంటే ఈ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ అనే పేరులోనే ఉంది. మనకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్లో వచ్చేసి మనకు హీట్ ఎనర్జీ దట్ ఈస్ డెసిపేటెడ్ అట్ ద రెసిస్టర్, అంటే రెసిస్టర్లో ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీని కనుక్కోవడానికి మనం ఈ డెరివేషన్లో వచ్చే ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో we will start our derivation. Let us consider a resistor of resistance R in a circuit. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూసినట్టుగా మనం ఒక రెసిస్టర్ని తీసుకుందాం. దాని యొక్క రెసిస్టెన్స్ని మనం R అనుకుందాం. నెక్స్ట్, let V be the total potential difference of the battery that generates the total current of capital I in the circuit. Hence, let Q be the flow of charges in time t. అంటే ఇక్కడ మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఆ బ్యాటరీ వల్ల జనరేట్ అయిన పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నది V అనుకుందాం. అండ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల మనకు సర్క్యూట్లో ఫ్లో ఆఫ్ చార్జెస్ ఏర్పడ్డాయి ఇన్ టైమ్ t. ఈ ఫ్లో ఆఫ్ చార్జే మనం క్యాపిటల్ I కరెంట్ అని అనుకున్నాం. తర్వాత దెన్
the work done in moving the charge Q through a potential difference V is. ఈ రకంగా ఏర్పడ్డ ఫ్లో ఆఫ్ చార్జెస్ని బ్యాటరీ యొక్క ఒక టెర్మినల్ నుండి ఇంకో టెర్మినల్కి పంపించడానికి బ్యాటరీ చేసే పనినే మనం వర్క్ డన్ అంటాం. దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. అండ్ మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు, అదేంటంటే W ఈక్వల్స్ టు విక్యూ. ఈ W ఈక్వల్స్ టు విక్యూ ఫార్ములా ఎలా వచ్చింది? పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములాని కాస్త మాడిఫై చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. తర్వాత హెన్స్ ద పవర్ ఇన్పుట్ టు ద సర్క్యూట్ బై ద సోర్స్ ఈజ్. ఇందాక మనం వర్క్ డన్ కనుక్కున్నాం, ఇప్పుడు పవర్ కనుక్కోవాలి. ఎందుకు ఇక్కడ పవర్ అనే కాన్సెప్ట్ వచ్చింది అనే విషయాన్ని ఇంకాస్త తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ పవర్ అంటే ఏంటంటే, మనం క్లాస్ 9లో వర్క్ పవర్ ఎనర్జీ అనే చాప్టర్లో చూసాం. పవర్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ వర్క్ డన్. వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ పవర్. దీన్ని మనం P ఈక్వల్స్ టు W/T అని డినోట్ చేస్తాం. తర్వాత మనకి ఇందాక వచ్చిన W ఈక్వల్స్ టు విక్యూ అనే ఫార్ములాని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈక్వల్స్ టు VQ/T. W ప్లేస్లో విక్యూని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తాం, ఈ ఈక్వేషన్ని కాస్త మోడిఫై చేసి రాద్దాం. ఈ బ్రాకెట్ని కాస్త రైట్ హ్యాండ్ సైడ్కి కన్వర్ట్ చేసి Q/Tని బ్రాకెట్లో పెడదాం. తర్వాత P ఈక్వల్స్ టు V ఇంటూ I. ఈ I అనేది ఎందుకు వచ్చిందంటే, I ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ కాబట్టి, విచ్ ఈజ్ నథింగ్ బట్ Q/T కాబట్టి ఈ Q/T ప్లేస్లో మనం Iని సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ the energy supplied to the circuit by the source in time t is power into time. సో ఇది కూడా మనకు క్లాస్ 9లో క్లియర్గా చూడడం జరిగింది. ఎనర్జీ ఫార్ములా ఏంటంటే పవర్ ఇంటూ టైం టేకెన్. అంటే పవర్ని టైంతో మల్టిప్లై చేస్తే మనకు ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చేసేది ఏంటి, ఇక్కడ ఇందాక మనం పవర్ని కనుక్కున్నాం, దాన్ని టీతో మల్టిప్లై చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈక్వల్స్ టు P ఇంటూ T. ఇక్కడ మనం యూజ్ చేసేది బ్యాటరీ అయినప్పటికీ, అందులో కెమికల్ ఎనర్జీ ఉన్నప్పటికీ, ఆ కెమికల్ ఎనర్జీ వన్స్ మనం సర్క్యూట్కి కనెక్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీనే మనకు పవర్ ఇంటూ టైం. సో ఈ రకంగా సప్లై చేయబడ్డ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ రెసిస్టర్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం హీట్ ఎనర్జీగా కన్సిడర్ చేయవచ్చు. సో H ఈక్వల్స్ టు P ఇంటూ T. ఇందాక మనం చూసిన ఎలక్ట్రికల్ ఎనర్జీనే మనం హీట్ ఎనర్జీ అనుకుంటున్నాం, ఎందుకంటే కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ కెమికల్ ఎనర్జీ ఇన్ బ్యాటరీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద సర్క్యూట్, తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏదైతే ఉందో హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ H ఈక్వల్స్ టు P ఇంటూ Tలో మనకి ఇక్కడ Pలో వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు H ఈక్వల్స్ టు VI ఇంటూ T. ఎందుకంటే P ఈజ్ నథింగ్ బట్ VI కాబట్టి ఇలా అవుతుంది. ఇప్పుడు అబోవ్ ఈక్వేషన్కి మనం ఓమ్స్ లాని అప్లై చేసామంటే మనకు V ఈక్వల్స్ టు IR కాబట్టి H ఈక్వల్స్ టు IR ఇంటూ I ఇంటూ T. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో 2 Iలు ఉన్నాయి కాబట్టి I ఇంటూ I స్క్వేర్ కాబట్టి మనకు ఫైనల్గా H ఈక్వల్స్ టు I స్క్వేర్ ఇంటూ RT అని ఫైనల్ ఈక్వేషన్గా రావడం జరుగుతుంది. అండ్ ఈ ఈక్వేషన్నే మనం జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ అని కూడా అంటాం. ఇక్కడున్న H ఏదైతే ఉందో అది హీటింగ్ ఎనర్జీ. మనం ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్ల అప్లయన్సెస్లో ఎంత హీట్ జనరేట్ అయ్యింది అనే విషయాన్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవడం జరుగుతుంది. అండ్ ఈ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ని మనం వర్డ్ ఫార్మాట్లో రాసామంటే ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ ఫర్ ఎ గివెన్ రెసిస్టెన్స్. అంటే H అన్నది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I స్క్వేర్. తర్వాత
H is directly proportional to the resistance for a given current. అంటే మనం సర్క్యూట్లో యూజ్ చేసిన రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్కి హెచ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఫైనలీ హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ ఫర్ విచ్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద రెసిస్టర్. మనం కరెంట్ని ఎంతసేపు అయితే ఫ్లో చేస్తామో ఒక రెసిస్టర్లో ఆ టైంకి కూడా హెచ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది జౌల్స్ లా. ఇప్పుడు ఈ జౌల్స్ లాని మనం డైలీ లైఫ్లో ఎక్కడ వాడతాం అది తెలుసుకున్నామంటే ఈ జౌల్స్ లా యొక్క పర్పస్ ఏంటో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో అప్లికేషన్స్ ఆఫ్ జౌల్స్ లా: ద ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్, టోస్టర్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ కెటిల్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ బల్బ్ అండ్ ఫ్యూజ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఫెమిలియర్ డివైజెస్ బేస్డ్ ఆన్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్. అంటే మనం యూజ్ చేసే ఈ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జౌల్స్లను బేస్ చేసుకునే వర్క్ అవ్వడం జరుగుతుంది. అవి యాక్చువల్గా హై రెసిస్టివ్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ కాబట్టి ఆర్ ఎంత ఎక్కువైతే మనకు హెచ్ వాల్యూ కూడా అంత పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు సపోజ్ మనం ఎలక్ట్రిక్ కుక్కర్ తీసుకున్నాం అనుకోండి, రైస్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే కుక్ అవ్వడం జరుగుతుంది. లేదా కెటిల్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ అన్నది ఒక సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే హీట్ అవుతుంది. అండ్ తర్వాత మనం ఈ జౌల్స్లాను ఉపయోగించి ఫ్యూజ్ ఎలా వర్క్ అవుతుంది అనే టాపిక్ని మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ కూడా ఇందాక మనం యూజ్ చేసిన బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ని యూజ్ చేస్తాం. బట్ ఈ ఫ్యూజ్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అంటే సర్క్యూట్లో ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం ఫ్యూజ్ని కంపల్సరీగా సిరీస్ కాంబినేషన్లోనే సర్క్యూట్లో కనెక్ట్ చేయాలి. అది ఎందుకో ఇప్పుడు మనం సిమ్యులేషన్ ద్వారా చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్స్లో ఉన్నట్టే మనం ఎలక్ట్రిక్ డివైజెస్ని తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి మన సర్క్యూట్ డయాగ్రామ్లో ఫ్యూజ్ అనేది ఇవ్వలేదు. బట్ మన మెయిన్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ఫ్యూజ్ కాబట్టి ఫస్ట్ మనం ఫ్యూజ్ని తీసుకుందాం. తర్వాత ఎలక్ట్రిక్ బల్బ్ని తీసుకుందాం. నెక్స్ట్ ఒక స్విచ్ని తీసుకుందాం. తర్వాత ఒక బ్యాటరీని తీసుకుందాం. నెక్స్ట్ ఫైనల్లీ ఒక అమ్మీటర్ని తీసుకుందాం టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు వీటన్నింటినీ కలపడానికి మనం వైర్ని యూజ్ చేస్తాం. ఈ రకంగా అన్ని డివైజెస్ని కలిపిన తర్వాత ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు, వన్స్ ఇఫ్ వి స్విచ్ ఆన్ సర్క్యూట్ మనకు ఈ రకంగా కరెంట్ అన్నది సర్క్యూట్లో పాస్ అవుతుంది. ఈ రకంగా పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుందంటే త్రూ ద ఫ్యూజ్ కూడా పాస్ అవుతుంది. అంటే ఫ్యూజ్ గుండా కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్యూజ్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఫ్యూజ్లో యూజ్ చేసే వైర్ ఏదైతే ఉందో ఈ డయాగ్రామ్లో క్లియర్గా చూడవచ్చు. ఆ వైర్ని మనం పర్టికులర్గా ఒక అల్లాయ్ని యూజ్ చేసి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ అల్లాయ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అన్నది కంపేర్ టు అవర్ అప్లయన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో మనకేమవుతుందంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక షార్ట్ సర్క్యూట్ జరిగిందనుకుందాం, లేదా కరెంట్ అన్నది ఓవర్ఫ్లో అయిందనుకుందాం. లెటర్సే మనం కనెక్షన్స్ అనేవి రాంగ్గా ఇచ్చాం. ఈ లైట్కి మనం ఒకే టెర్మినల్ దగ్గర 2 వైర్స్ని కనెక్ట్ చేసాం అనుకుందాం బై మిస్టేక్. సో ఇలా కనెక్ట్ చేయడం వల్ల మనకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. చాలా సందర్భాల్లో మనకు ఈ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల మన ఎలక్ట్రిక్ డివైజెస్ అన్నవి చెడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్యూజ్ ఎలా వర్క్ అవుతుందంటే ఇందాక మనం చూసిన షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ లేదా ఓవర్ కరెంట్ వల్ల కానీ సర్క్యూట్లో జనరేట్ అయ్యి హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ వల్ల ఈ ఫ్యూజ్లో ఉన్న వైర్ ఏదైతే ఉందో అది మెల్ట్ అయ్యి బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవ్వడం వల్ల సర్క్యూట్ అన్నది ఓపెన్ సర్క్యూట్గా మారిపోతుంది. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అన్నది పాస్ అవ్వదు కాబట్టి మనకు అప్లయన్సెస్కి ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్ కూడా ఏర్పడుతుంది. అండ్ తర్వాత మనం ఈ సర్క్యూట్ని మళ్ళీ వర్క్ చేయించాలంటే ఈ ఫ్యూజ్ ప్లేస్లో మనం ఇంకొక ఫ్యూజ్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యూజ్ని మొత్తాన్ని రీప్లేస్ చేయకపోయినా
ఈ ఫ్యూజ్ లోపల ఉన్న వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ని రీప్లేస్ చేసినా మనకు సర్క్యూట్ అనేది మళ్ళీ వర్క్ అవుతుంది. నవ్వేడేస్ మన స్విచ్ బోర్డ్స్లో ఈ ఫ్యూజ్కి బదులుగా మనం ఎంసీబీ అనే కొత్త మెకానిజంని యూజ్ చేస్తున్నాం. ఆ ఎంసీబీ ఎలా వర్క్ అవుతుందనే విషయాన్ని గురించి మనకు ఆల్రెడీ క్లాస్ 7లో రావడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ ఎనీ డౌట్ రెఫర్ క్లాస్ 7 టెక్స్ట్ బుక్. అండ్ ఈ రకంగా ఫ్యూజ్ అన్నది మనకు అప్లయన్సెస్లో ఎలక్ట్రిక్ డివైజెస్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజ్ ఇన్ ఎ సర్క్యూట్. ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ని ఇక్కడ ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. అండ్ ఫైనలీ మన చివరి టాపిక్ వచ్చేసాం. అదేంటంటే ఎలక్ట్రిక్ పవర్. ఇందాక మనం చూసాం సేమ్ కాన్సెప్ట్నే ఇంకాస్త డీప్గా చూద్దాం. అసలు ఈ ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి? The amount of electric energy consumed in an electric circuit is called electric power. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో వాడబడే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంతైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రికల్ పవర్ అంటాం. దీన్ని మనం Pతో డినోట్ చేస్తాం. P = VI ఇందాక డెరైవ్ చేసాం. అండ్ ఈ P = VIలో మళ్ళీ 2 వేరియేషన్స్ అనేవి ఉంటాయి బై అప్లయింగ్ ఓమ్స్ లా. సపోజ్ మనం V ప్లేస్లో IRని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు P = I²R అని ఈక్వేషన్ వస్తుంది. లేదా I ప్లేస్లో మనం V/Rని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు P = V²/R అని రావడం జరుగుతుంది. ఈ రకంగా మనకు ఎలక్ట్రిక్ పవర్కి 3 ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ వాట్స్. సేమ్ మనకు క్లాస్ 9లో కూడా పవర్కి వాట్నే యూజ్ చేయడం జరిగింది. అండ్ 1 watt is the power consumed by a device that carries 1 ampere of current when operated at a potential difference of 1 volts. ఈ 1 watt అంటే ఏంటంటే మన సర్క్యూట్లో 1 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు సర్క్యూట్లో 1 యాంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవ్వడం జరిగింది. ఇలా 1 యాంపియర్ కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అవ్వడం వల్ల ఆ సర్క్యూట్లో ఉండే ఎలక్ట్రిక్ డివైస్ అన్నది ఎంతైతే పవర్ని కన్జ్యూమ్ చేస్తుందో ఆ ఎలక్ట్రికల్ పవర్ని మనం 1 వాట్ అంటాం. సో 1 వాట్ = 1 వోల్ట్ × 1 యాంపియర్. దీన్ని మనం 1 VA అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత మనకు 1 వాట్ అంటే తెలిసింది. తర్వాత 1 కిలోవాట్ అంటే ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ 1000 వాట్స్. జస్ట్ లైక్ 1 గ్రామ్ అండ్ 1 కిలోగ్రామ్. వీ హ్యావ్ 1 వాట్ అండ్ 1 కిలోవాట్. అండ్ దీని తర్వాత మనకు కొన్ని కన్వర్షన్స్ ఉన్నాయి. అవేంటంటే 1 కిలోవాట్ అవర్ మీన్స్ దట్ 1000 వాట్స్ × 3600 సెకండ్స్. ఇది ఎలా అంటే 1 కిలోవాట్ అన్నప్పుడు 1000 వాట్స్, 1 అవర్ అన్నప్పుడు 3600 సెకండ్స్. సో దీన్ని మల్టిప్లై చేసామంటే మనకు ఫైనల్గా 1 కిలోవాట్ అవర్ = 3.6 × 10⁶ జౌల్స్ అని ఫైనల్గా రావడం జరుగుతుంది. అండ్ దీంతో మనకు ఎలక్ట్రిక్ పవర్ అనే కాన్సెప్ట్ కూడా ఫినిష్ అవుతుంది. అండ్ దీంతో పాటు మన ఎలక్ట్రిసిటీ చాప్టర్ కూడా ఫినిష్ అవుతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఈ ఎలక్ట్రిసిటీ చాప్టర్కి సంబంధించిన న్యూమరికల్స్ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ ఎనీ కాన్సెప్ట్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thank you all. Stay safe.